తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి గారు ఉన్నారు. గంగాధర శాస్త్రి గారు అనగానే భగవద్గీత గుర్తుకొస్తుంది. భగవద్గీతని తన సహజమైన గాన విధానంలో అందరికీ తెలియజేస్తూ దాదాపు 2 దశాబ్దాల పైనుంచి అంకితమై ప్రపంచవ్యాప్తంగా తన జీవితాన్ని పునీతం చేసుకుంటూ అటువంటి గంగాధర శాస్త్రి గారిని అడిగి మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, ఆధ్యాత్మికత, సంగీతం ద్వారా ఎటువంటి ఆరోగ్యాన్ని పొందవచ్చు, ఎలా ఆరోగ్యాన్ని పొందవచ్చు, ఇటువంటి విషయాలు విశేషాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం. కొంతమంది చూడగానే ఆనందం కలుగుతుంది కదా, మనిషి ఆనందానే కదా కోరుకుంటాడు. అంతే కదా, పాజిటివ్ భావన అంటారు. పాజిటివ్ భావన ఎందుకు కలుగుతుందంటే మీరు పాజిటివ్నెస్ అనే ఒక తపస్సు చేయటం వల్లే అది బయటకు వస్తుంది. అంతే. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ అవర్ మైండ్ అంటాం కదా మనం. అది ఊరికే ఫేస్ చూడగానే మన మైండ్ ఎందుకు అనిపిస్తుందంటే నిరంతరం మీ మైండ్ అలా ఉంటేనే అది ఫేస్లో మీ ముఖంలో ద్యోతకం అవుతుంది. అవును. మీరు నిరంతరం పాజిటివ్గా ఉండాలి. ఇక్కడ పాజిటివ్గా ఉండటం అంటే ఆధ్యాత్మికంగా ఉండటం. అవును. ఆధ్యాత్మికం మనలో మన మనస్సుని, బుద్ధిని, ఆత్మని చైతన్యపరిచి మనం ఏదైతే ప్రకృతి నుంచి, పరమాత్మ నుంచి శక్తుల్ని మనం స్వీకరిస్తున్నామో అది తిరిగి లోకక్షేమం కోసం ఖర్చు పెట్టడానికి నిరంతరం మన మనస్సు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. ఇవాళ ఎంతమందిని ప్రభావితం చేశాం, ఎంతమందిని కలిసాం, ఎంతమందికి మంచిని పంచిపెట్టగలిగాం, అలా అనిపిస్తుంది. రేపేమిటి నెక్స్ట్ లెవెల్, ఇవన్నీ చాలా చాలా మంచి చిన్న చిన్న పదాలాగా అనిపిస్తాయి. నెక్స్ట్ లెవెల్ అమెరికాలో చాలా ఫ్రీక్వెంట్గా వినపడే పదం. అంటే ఆల్వేస్ యూ హ్యావ్ టు బి ఇన్ నెక్స్ట్ లెవెల్. నిన్న ఉన్నట్టు ఇవాళ ఉండద్దు. ఇవాళ నిన్న లేచిన వేళ విశేషం, శర్మగారి దగ్గర నుంచి 4 మంచి ముక్కలు నేను విన్నాను. ఎల్లుండి ఆ విన్నది మళ్ళీ పునశ్చరణ చేసుకున్నాను. ఆ తర్వాత రోజు దాన్ని ఆచరించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో. ఇవన్నీ నెక్స్ట్ లెవెల్స్. స్టూడెంట్స్కి, యూనివర్సిటీస్కి, కాలేజెస్కి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ డిస్కోర్సెస్ రూపంలో, అలాగే మోటివేషన్ స్పీచెస్ ఇవ్వడం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి మీరు డైరీ రాయటం అలవాటు చేసుకోండి. అదేదో ఏజ్డ్ వాళ్ళ చేతిలో కనిపించేది కాదు డైరీ ఏం తెలుస్తుందంటే డైరీ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ యువర్ రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ మైండ్ ఆల్సో అబౌట్ యువర్ థింకింగ్. ఇవాళ ఏం చేసాం అది రాయి. రేపు నెక్స్ట్ పేజీకి వెళ్ళినప్పుడు ఆ ముందు రోజు ఏం చేసావు ఒకసారి తిరిగి చూసుకుంటే నిన్నంతా వేస్ట్ చేసాం అనుకోవాలి. అది తెలియాలి నీకు. లేదా నిన్న గొప్ప పని చేస్తే దానికి నెక్స్ట్ లెవెల్ పని ఏదో చేయాలి. అదే మన ఇన్స్పైర్ చేస్తుంది. ఇది చాలా గుడ్ హ్యాబిట్ ఇది. సో ఇవన్నీ అంటే అట్లాంటి మార్గాన్ని ప్రవేశపెట్టగలిగే ప్రపంచంలో ఏకైక గ్రంథం, ఏకైక మహోత్కృష్టమైన కర్తవ్య బోధ గ్రంథం భగవద్గీతను అసలు అలా పిలవాలని నేను ఇష్టపడతాను. భగవద్గీత చాలా ప్రపంచంలో కోట్లాది మంది మహాత్ముల్ని సైతం ఇన్స్పైర్ చేయగలిగిన కర్తవ్య దీక్షా గ్రంథం, కర్తవ్య ప్రబోధ గ్రంథం భగవద్గీత. ఇది వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏం చేయాలి, ఏం చేయకూడదు. భగవద్గీత ఎంతోమందికి జ్ఞానజ్యోతులు వెలిగించడంతో పాటు, జీవితంలో ఆనందాన్ని ఇవ్వడంతో పాటు, విజయాన్ని కలిగించడంతో పాటు చాలామంది కష్టాల నుంచి కూడా బయటపడేసింది కదా. అంతే కదా, కష్టాల నుంచి బయటపడడం అంటే అది అర్థం. ఇప్పుడు మనం నిజంగా కష్టం వస్తుంది, కష్టాన్ని ఎలా తీసుకోవాలో భగవద్గీత చెప్తుంది. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు ఫోన్లో మెసేజ్ చూశాను, గురుగారు మీరు ఇందాక కాల్ చేశారు, నేను చిన్న పనిలో ఉన్నాను, నేను ఇప్పుడే చేస్తాను అని. ఆ పని ఏమిటో కూడా రాశారు. ఆ పని ఏమిటంటే ఎవరో చాలా తీవ్రమైన బాధలో ఉన్నారట, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళకి తలంటి పోసే బిజీలో ఉన్నాడు, కౌన్సిలింగ్లో ఉన్నాడు. అది చాలా 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 విలువైన సమయం అది. ఆ 5 నిమిషాల సమయం చాలా. వెంటనే ఇవాళ నేను ఇంజనరల్గా చెప్తుంటాను, ఇవాళ మన నెక్స్ట్ జనరేషను, మన జనరేషన్ వదిలేయండి, మన నెక్స్ట్ జనరేషను ఫిజికలీ దే ఆర్ స్ట్రాంగ్, ఫైనాన్షియలీ దే ఆర్ స్ట్రాంగ్. మనకి సందుల్లో జిమ్లు ఉండేవి కాదు. మన అసలు జిమ్లు అనే కాన్సెప్ట్కి చాలా దూరంగా సహజంగా నడక ఉంది. కానీ ఇవాళ జనరేషను ఖచ్చితంగా వాళ్ళకున్న ఈ యాక్టివిటీస్ కారణంగా, సమయం లేకపోవడం కారణంగా ఏదో రోజుకు అరగంట పెట్టుకుని ఇంటికి పక్కనే మన సందులోనే ఉండే జిమ్కి వెళ్తున్నారు. ఇట్స్ గుడ్. ఫిజికలీ దే ఆర్ హెల్దీ నవ్. అలాగే ఫైనాన్షియల్గా మనం నెలకి ₹1,00,000 సంపాదించడం అనే పరిస్థితి వచ్చేసరికి ఏజ్ అయిపోయింది. కానీ వాళ్ళ పిల్లలు పుడుతూనే, చదువు అయిపోతూనే వాళ్ళ ప్రారంభ శాలరీ 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000, 5,00,000. అంటే రూపాయి వాల్యూ పడిపోతే వస్తుంది. వాళ్ళు అన్ని లక్షలు చూడగలుగుతున్నారు. సో ఫైనాన్షియల్లీ, ఎకనామికల్లీ దే ఆర్ స్ట్రాంగ్. బట్ అన్ఫార్చునేట్లీ ఈ రెండిట్లోనూ స్ట్రాంగ్గా ఉన్నారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళు మెంటల్లీ దే ఆర్ సో వీక్. మామూలుగా అష్టలక్ష్ములు ఉంటాయి కదా, మొత్తం అన్ని లక్ష్మిలు తీసేసిన పర్వాలేదు, ఆ ధైర్యలక్ష్మి ఒకటి కానీ ఇస్తే నాకు చాలా అంటాడు ఒక ఆయన. ఆ ధైర్యలక్ష్మి ఇస్తే అన్ని లక్ష్మి మళ్ళీ వచ్చేస్తాయి. అదే అలా మానసికంగా స్ట్రాంగ్గా ఉంటే అన్నీ వచ్చేస్తాయి మన దగ్గరికి. కరెక్ట్. భగవద్గీత కర్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది. ఏదైతే అవశ్యం అనుభోక్తవ్యం, అవశ్యం అనుభోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం. నువ్వు ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే.
ఏది అది శుభమైనా అశుభమైనా ఖచ్చితంగా నువ్వు అనుభవించి చేసిందని మంచైనా చెడైనా. అందుకని ఆల్వేస్ డూయింగ్ గుడ్ థింగ్స్. ఆల్వేస్ నువ్వు సరిగ్గా ఆలోచించు, బాగా ఆలోచించు, మంచిగా ఆలోచించు, నీ గురించి ఆలోచించు, నీ కుటుంబం గురించి ఆలోచించు, అట్ ది సేమ్ టైం లోకం గురించి కూడా ఆలోచించు. ట్రై టు స్పెండ్ యువర్ వాల్యుబుల్ టైం అట్లీస్ట్ 5 minutes ఎ డే ఫర్ ది సొసైటీ. వాళ్ళ సొసైటీ ఆనందంగా లేదు. సొసైటీ ఇది ఆనందంగా లేకపోవడానికి, స్ట్రెస్ఫుల్గా ఉండటానికి ఇది సొసైటీ అనేది విడిగా ఏం కాదు. నీ కుటుంబమే రోడ్డు మీదకి వస్తే సొసైటీ. సుఖపడుతున్నారు కానీ ఆనందం లేదు. ఆనందం లేదు. సో డబ్బు సుఖాన్ని ఇస్తుంది కానీ శాంతినివ్వదు. అదే చెప్తుంది గీత. సో ఇందులో కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః గహనా కర్మణో గతిః. చాలా గొప్ప శ్లోకం. నా కాన్సెప్ట్ ఏంటంటే భగవద్గీత సంస్కృతంలో ఉంటుంది. మనకు ఒక ముక్కు కూడా అర్థమై చావదని ఫీల్ అవుతూ ఉంటాం. మన భాష కాదన్నట్టుగా. మన భాష కాదు. ప్రభుత్వాలు కూడా అలాగే చేసేసినాయి కదా. అది ఇంకో దురదృష్టం. వాళ్ళ ప్రియారిటీలు వేరు. సంస్కృతం తీసేశారు, తెలుగు కూడా తీసేశారు. ఇంగ్లీషే ప్రపంచం అన్నట్టుగా జనాలకి నువ్వు బయటకు వచ్చి మాట్లాడే అందులో తప్పులేదు. ఏం మాట్లాడాలంటే ఇప్పుడు మీరు ప్రపంచంతో సంభాషించడానికి న్యాయం లేరా, ఇంగ్లీషు తప్పనిసరిగా మీరు నేర్చుకోండి అని చెప్పడంతో పాటు ఈ రూలర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ రాజులు ఎవరైతే ఉన్నారో, ఈ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో ఇది చెబుతూ మన మాతృభాషను మాత్రం ఖచ్చితంగా మీరు మర్చిపోకండి. మీరు వీలైనంత వరకు మన వేదికల మీద మాట్లాడుతున్నప్పుడు తెలుగులోనే మాట్లాడండి, ఇంట్లో తెలుగులోనే మాట్లాడండి అని తెలుగుని ప్రోత్సహిస్తున్న మంత్రులు ఎక్కడ కనిపిస్తున్నారా? రాజ్యాలు ఎక్కడ కనిపిస్తున్నాయా? ఇంకా దురదృష్టం, నాకు చాలా వేదికల మీద ఉన్నప్పుడు, ఈ సోషల్ మీడియా చూస్తున్నప్పుడు నాకు చాలా నేను తెలుగు రాష్ట్రంలో పుట్టానా, ఇక్కడ పుట్టినందుకు నాకు నేనే చేదరించుకుంటూ ఇంత అసహ్యకరమైన రాష్ట్రంలో పుట్టామా, వీళ్ళకి అసలు జాతి లేదు, భాష లేదు, నేల మీద గౌరవం లేదు అనిపిస్తుంటుంది. ఎప్పుడు అంటే వీళ్ళు అసెంబ్లీకి వచ్చి, జాగ్రత్తగా వినండి, అసెంబ్లీకి వచ్చి చాలామంది తెలుగులో ప్రమాణం చేస్తారు. అది కూడా నత్తినెత్తిగా కూడా బలుక్కుంటూ. ఎంత దురదృష్టం అండి. మీరు పాలకుల తెలుగు రాదా, మీకు మాతృభాష రాదా? ఎలా గౌరవించాలి మిమ్మల్ని? భాషను బట్టి కూడా గౌరవించాల్సింది. ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే ఇంగ్లీష్ అద్భుతంగా వచ్చండి, అది కూడా అది రాదు. అవి ఆ జోకులు కూడా చూస్తున్నాం మనం. ఇది కాక కొంతమంది అసెంబ్లీలో ఎవరైతే తెలుగు రాష్ట్రం అసెంబ్లీలో ఎవరైతే ఇంగ్లీష్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారో దండించండి వాళ్ళని. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాదు నాకు. ఇట్లా చేయలేస్తుంది. ఎట్లాగే మాతృభాషని, మాతృభూమిని, మాతృదేశాన్ని, మాతృ సంస్కృతిని దీన్ని గౌరవించేవాడు కదా నిజమైన దేశభక్తుడు. మీరేంటారా కనీస స్పృహ కూడా లేకుండా బతికేస్తున్నారు ఏమిట్రా అని అడగాలనిపిస్తుంది. మీరా మా నేత, నేను ఎలా గౌరవించాలి? అసెంబ్లీ సాక్షిగా నమస్కారం సార్ అంటుంటే యా అంటాడు. అసెంబ్లీ సాక్షిగా అట్లా తెలుగు తప్పులు మాట్లాడినా, తెలుగులో సరిగ్గా మాట్లాడలేకపోయినా, తెలుగు పట్లే నీకు మమకారం లేదు, తెలుగు వాళ్ళ పట్ల ఎలా ఉంటుంది నీకు? సో అట్లా కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యంచ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతి. కర్మ సిద్ధాంతాన్ని బోధించే భగవద్గీత కర్మ 3 విధాలని చెప్తోంది. ఆ 3 విధాల్లో మొదటి కర్మ వికర్మ అకర్మ. కర్మణశ్చ బోద్ధవ్యం. కర్మ అంటే ఏమిటంటే నీ ప్రపంచానికి ఏదైతే నీ వల్ల ఉపయోగం ఉందో, ఏదైతే వేదోక్తమైన కర్మలు మాత్రమే కర్మలను చెప్పబడుతున్నాయని వేదం ప్రతిపాదిస్తోందో ఆ కర్మలు చేస్తేనే అది పరమాత్మ కర్మగా భావిస్తాడు. ఏది పడితే ఆ పనులన్నీ చేసి ఇవన్నీ కర్మల కింద లెక్క. నువ్వు గోక్కున్నా, నువ్వు గిల్లుకున్నా, నువ్వు తుమ్మినా ప్రతిదీ కర్మ. ఇవి జంతువులు కూడా చేస్తాయి. పనులు వేరు, కర్మ వేరు. సో అంటే ఏ కర్మ చేయటం వల్ల, ఏ పని చేయటం వల్ల లోకం క్షేమంగా ఉంటుందో, పరమాత్మ ఏ శక్తులైతే నీకు ఇస్తే దాన్ని కర్మగా మార్చి లోకక్షేమం కోసం, అంతా ఆనందంగా ఉండటం కోసం దాన్ని కేటాయిస్తావో అది కర్మ. రెండవది నిషిద్ధమైన కర్మ. అంటే ఏ కర్మలు చేయటం వల్ల లోకం అశాంతిగా ఉంటుందో, ఏ కర్మ చేయటం వల్ల నీకు లోకానికి ఉపయోగం ఉండదో, ఏ కర్మ చేయటం వల్ల నువ్వు వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రజలు నిన్ను గుర్తుపెట్టుకునే అవకాశం లేదో అలాంటి కర్మ అకర్మ. ఇంకా వికర్మ అంటే ఇంకా అసలు పూర్తిగా వాడు ఏం పని చేయడు అనమాట, బద్ధగస్తుడి స్థితి. అలాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మహానుభావులు ఏమంటారంటే వాడు పని చేయకుండానే అవన్నీ లేదా టైం బాగుంటే, అదృష్టం బాగుంటే అవన్నీ మన దగ్గరకు వస్తాయి. లేకపోతే నువ్వెంత కష్టపడ్డా అది నీకు కలిసి రాదు, ఎంత కష్టపడ్డా అది నీకు ఫలించదు అని మాట్లాడుతుంటాడు. సో అట్లాంటి వాటి జోలికి వెళ్లకుండా నిరంతరం కర్మే చెయ్యాలి అంటే శ్రీకృష్ణ పరమాత్మ జాతికి స్పష్టంగా చెప్పింది. నాకు ఈ త్రిశులోకేషు కించన అంటాడు. ఈ 3 లోకాల్లో నేను పొందదగింది కానీ పొందవలసింది కానీ నాకేది లేదు. అయినా సరే నేను కర్మని చేస్తూనే ఉన్నా. ఎందుకంటే నాలాంటి వాడే కర్మని ఆచరించకపోతే, నన్ను పరిశీలిస్తుంటారు కదా, నన్ను అబ్జర్వ్ చేస్తుండేవాళ్ళు, అంతటి వాడే కర్మను ఆచరించినప్పుడు మనం ఎందుకు ఆచరించాలి అని నన్ను ఫాలో అయ్యి సర్వనాశనం అయ్యి తత్ఫలితంగా కాలచక్రం మొత్తం సర్వనాశనం అవుతుంది, కాల గతి మారిపోతుంది.
అందుకని లోక శ్రేయస్సు కోసం లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి, లోకక్షేమం కోసం నేను కర్మలను ఆచరింపజేస్తున్నాను, నువ్వు కూడా అలాంటిది చెయ్యి. కాబట్టి అర్జున, నువ్వు ఇప్పుడు లోకక్షేమం కోసం ధర్మాన్ని నిలబెట్టవలసిన ఆవశ్యకత, నీ మీద బాధ్యత ఎంతైనా ఉంది. అందుకని డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ. నువ్వు క్షత్రుడివి, నీ ధర్మం యుద్ధం చెయ్యి ధర్మాన్ని స్థాపించడం కోసం. ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి మధ్య అక్కడ నిలబడి తండ్రులు, తాతలు, గురువులు, మేనవాళ్ళు, సోదరులు, మనవాళ్ళు, మిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, హితైషులు, ఇన్ని డిజిగ్నేషన్స్ ఇస్తావా? వాళ్ళందరి డిజిగ్నేషన్ వనుకుని డిజిగ్నేషన్ కాదు. యుద్ధరంగంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరి డిజిగ్నేషన్ ఒకటే. ఆ డిజిగ్నేషన్ ఏమిటంటే వాళ్ళు సైనికులు, అంతే. ఇది జరుగుతున్నది యుద్ధం. ఈ ఇద్దరు డిజిగ్నేషన్ పేరు వాడికి వీడు, వీడికి వాడు శత్రువులు. ప్రతిపక్షం అంటాం చూడండి, ఇక్కడ స్వపక్షం, ప్రతిపక్షం, ఇంతే తప్ప ఇక్కడ పేర్లేం లేవు. వృత్తి ధర్మం నిర్వర్తించాలి, అంతే, నిర్వర్తించాలని చెప్తాడు. అది అందుకని మనం చాలా మంచి శ్లోకాన్ని గుర్తు చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. కర్మ వికర్మ అకర్మ కర్మ చేయకుండా ఉండటం. పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మీరు ఒక సభలో మీరు ఉన్నారని రావటం, తర్వాత మీరంటే కూడా చాలా ఇష్టం ఆయనకి. ఆయన ఇప్పుడు ఈ సనాతన ధర్మము పట్ల ఆయన కూడా మాట్లాడుతున్నారు, దాని గురించి ఎక్కువగా ఆయన చర్చ చేస్తున్నాడు కదా. పవన్ కళ్యాణ్ మీరు మొత్తం టోటల్గా మీ అనుబంధంలో కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణంలో కానీ పవన్ కళ్యాణ్ మీరు ఏమంటారు, ఎలా చూస్తారు? పొలిటికల్ ఫీల్డ్ నేను విశేషంగా గుర్తించి ఆదరించింది, లేదా నామకే వాస్తే ఏదో ఇది ఆధ్యాత్మిక వేదిక కాబట్టి 4 ఆధ్యాత్మిక మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం అనే జనరల్ తంతు పొలిటీషియన్స్లో చూస్తున్నాం. వీళ్ళు ఎంతవరకు దానికి కట్టుబడి ఉన్నారని నేను కూడా ప్రత్యక్షంగా మా భగవద్గీత ఫౌండేషన్ కూడా చాలామంది ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎండోమెంట్స్ మినిస్టర్స్ వీళ్ళు కూడా వచ్చారు. ఎవరు ₹1 భగవద్గీతని ప్రచారం చేయటం కోసం మనం వెళ్తున్న మార్గంలో అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పినా కూడా స్పందించిన మహాత్ముడు కానీ స్పందించిన గవర్నమెంట్ కానీ లేదండి. ఇది నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఒక వ్యక్తి తన జీవితం అంతా సమాజ శ్రేయస్సు కోసం అన్నీ వదిలేసి, మీరు అన్నీ ఎంక్వైరీ చేసుకోవచ్చు, మాకేం ఆస్తులు ఉన్నాయో ఎంక్వైరీ చేసుకోవచ్చు, అన్నీ వదిలేసి ఒక వ్యక్తి సమాజ శ్రేయస్సు కోసం సమాజంలోకి అన్నీ వదిలేసి అడుగు పెడితే వాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజానికి, ప్రభుత్వానికి లేదండి. మాలాంటి వాళ్ళు వెళ్ళి అడుక్కోవాలండి, మాకు ఇది కావాలని అడుక్కోవాలా? ఇన్ని రకాలుగా కనిపిస్తుంటే మీకు అసలు చేమ కొట్టినట్టు కూడా లేదా? స్పందించరా? స్పందిస్తే 4 చివరి నుంచే స్పందిస్తారా? ఒకవేళ స్పందిస్తే మీరు ఏమంటారు, మాట వరుసకి స్పందించి తర్వాత మా జీవితాంతం మేము మీ చుట్టూ తిరుగుతూ ఉండాలా? అది మీకు ఆనందమా? నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళరా? అట్లాంటి వాతావరణంలో పవన్ కళ్యాణ్ అనే ఒక గ్రేట్, ఒక కమిటెడ్ వ్యక్తి, అతనుకున్న పిచ్చ మామూలు పిచ్చ కాదు. నేను ఆల్రెడీ చెప్పాను, పిచ్చ అంటే తపస్సు అని అర్థం. వాడికి పాటలు పిచ్చి, వాడికి నాటకాలు పిచ్చి, వాడికి సినిమాలు పిచ్చి, అంటే వాడికి అది తప్ప వేరే ఆసక్తి లేదు. అదే వాడికి జీవితంగా బతుకుతున్న వాడినే మనం పిచ్చి అని మాట్లాడతాం. పిచ్చి అంటే తపస్సు అని అర్థం. ఇక్కడ ఇతను ప్రాక్టికల్గా నేను ఎందుకు అతనితో కనెక్ట్ అయ్యానంటే, నేను నా ఆస్తిని, ఆదాయాన్ని, సర్వస్వం భగవద్గీతకి నా భార్య పర్మిషన్ కూడా లేకుండా ఏమైనా ఏమన్నా అనుకుంటే ఏమవుతుందో తెలియదు, కానీ తను ఏం అనుకోలేదు. నా భార్య అర్చన తను ఏమి అనుకోకపోవడం వల్ల, ఇంకా పైగా తన చేతులకున్న గాజులు కూడా పెట్టి నిన్ను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాను, డబ్బు లేనప్పుడు నువ్వు ఏమంటారు ఇబ్బంది పడకండి అనే స్థితిలో ఉండటం వల్ల ఇది పూర్తయింది. హ్యాట్స్ ఆఫ్ టు ది గర్ల్, గ్రేట్. ఇక్కడ అట్లా నీ చుట్టూతా నువ్వెంత సంపాదించావో అదంతా ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి, త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న ఒక మినిస్టర్ని నా పదవీ కాలంలో ఎంత వెనకేసుకున్నాను అని ప్రతి ఒక్కళ్ళలోనూ కదా. ఇతనేంటి అలా ఉన్నాడేంటి? ఇంకా అసలు అది ఏ స్థితికి వెళ్ళిందంటే జనాలు గుర్తించగా అతను ఎక్కడో పాపం ఒక చోట సప్రెస్ అయ్యి, కనీసం ఈసారైనా నన్ను అసెంబ్లీకి పంపించండి రా, నాకు అసలు కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. అసెంబ్లీకి పంపించమంటే ఇతను ఏదో 4 స్టిల్స్ దిగడం కోసం కాదు కదా, అతని అంతరాత్మ, అతను ఏదో డూయింగ్ సంథింగ్ గుడ్ టు ది పీపుల్. వివేకానంద అంటాడు, నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించటమే నిజమైన శాశ్వతమైన ఆనందం. వ్యక్తిగా ఉన్నప్పుడు అతను కొంతే చేయగలడు, ఎంత చేసినా 100 కోట్ల, 200 కోట్ల, 1000 కోట్ల అంతవరకే చేయగలడు. ఒక వ్యవస్థలోకి వెళ్ళిపోయిన తర్వాత, రాజకీయం అనే ఒక పవర్ఫుల్ వ్యవస్థలోకి వెళితే అది అన్లిమిటెడ్ చాకరీ, పెద్ద చాకరీ అది. ఈ సినిమాలో ఉండే సెన్సిటివిటీ, అడుగడుగున మడుగులొత్తే సినిమా ఇండస్ట్రీలో ఉండి ఆ భోగాలు అనుభవించే వ్యక్తికి ఇట్లాంటి డైవర్షన్ ఏంటి? అది దైవేచ్ఛ ఉంటే తప్ప, దైవానుగ్రహం ఉంటే తప్ప. నేను అందుకని చెప్తాను, నాన్ ఋషి కురుతే కావ్యం నా విష్ణు పృథివీపతి. విష్ణువంశ లేకపోతే మీకు నాన్ ఋషి కురుతే కావ్యం,
ఆ ఋషిత్వం లేకపోతే కవి ఋషి కాకపోతే సత్కావ్యాలు రచించలేడు, గంధర్వాంశ లేకపోతే గాయకుడు కాలేడు, అందగాడు కాలేడు, దైవాంశ లేకపోతే అన్నదానం చేయలేడు, విష్ణువంశ లేకపోతే ప్రభువు కాలేడు. సో పవన్ కళ్యాణ్ ప్రభువు, విష్ణువంశ ఉన్నవాడు. అలాంటి వాడి నోట్లోంచి సనాతన ధర్మం ఒక పాయింట్ ఆఫ్ టైంలో సనాతన ధర్మం అని పెట్టి ఉలిక్కిపడ్డా. నేను కొండకచో సనాతన ధర్మం తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడా, అందులోకి ఎప్పుడు వెళ్ళిపోయాడు ఇతను. ఈ ఇంత చాలా పెద్ద సముద్రం, అది జ్ఞాన సముద్రం సనాతన ధర్మం అంటే. అలా అనుకున్నవాడిని సనాతన ధర్మం కోసం ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ అంటే, నేను ఆ మధ్యన ఎక్కడో ఒక కార్యక్రమంలో నేను ఎక్కడో మిస్ అయ్యాను, ఆయన కలవడం ఎక్కడో మిస్ అయ్యాను. ఆ రోజు నేను ఆయనకి చెప్దాం అనుకున్నా, సనాతన ధర్మం ఏమిటి, అది నిలబడాలంటే ప్రభుత్వం తరఫు నుంచి మీరు చేయాల్సింది ఏమిటి. అది నేను మన విలువైన సుమన్ టీవీ ద్వారా నేను వారికి చెప్దాం అనుకున్నా, పవన్ కళ్యాణ్ గారు చెప్దాం అనుకున్నా. పవన్ కళ్యాణ్ గారు, మీరు కారణ జన్మలు, నిత్య జీవితంలో రణజన్ములు, నిరంతరం ఫైటింగే. ఈ కారణ జన్మలో మీ నోట్లోంచి పరమాత్ముడు సనాతన ధర్మం అనే పదం ఉపయోగించాడంటే అలా ఉపయోగించిన తర్వాత కొన్ని కోట్ల మంది ఇంటర్నెట్లోకి వెళ్ళి సనాతన ధర్మం ఉన్నాడేంటి పవన్ కళ్యాణ్ గారు, ఏమిటి దాని మీనింగ్ ఏమిటి అని ఈ కొత్త జనరేషన్ వీళ్ళకి అసలు తెలియదు కదా, సెర్చ్ చేయడం మొదలెట్టారు. ఈ సెర్చింగ్ ఆ పదానికి కొన్ని కోట్లు, అంత ప్రభావితం ఉన్న అంత శక్తిమంతుడు అతను. నీకు దీర్ఘ జీవితం కావాలా, దివ్య జీవితం కావాలా అని అడిగితే శంకరాచార్య చెప్తాడు, ఆయన 32 ఏళ్ళకి వెళ్ళిపోయాడు, చేయాల్సింది మొత్తం ప్రపంచానికి చేసి వెళ్ళిపోయాడు. అలాంటి దివ్య జీవితం గడపగలిగే శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినట్టుగా నేను ఫీల్ అయ్యా. ఇక్కడ సనాతన ధర్మం అంటే రెండు చాలా విలువైన పదాలు, చాలు రెండు పవర్ఫుల్ పదాలు. సనాతనం అంటే నిత్యమైంది, శాశ్వతమైంది అని అర్థం, మార్పు చెందందని అర్థం. ఒకప్పుడు ఆశ కలిగిందా, అప్పుడు విశ్వాసం కలుగుతుందా పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా. ఇది నేను లెట్ మీ కంప్లీట్. సో ఈ సనాతనం అంటే శాశ్వతమైంది, ఎవ్వరూ నశింప చేయలేరు. నహన్యతే హన్యమానే శరీరే, చంపబడేది శరీరమే కానీ ఆత్మ కాదు అని పరమాత్మ ఎలా అయితే చెప్తున్నాడో, అలా ఈ ధర్మాన్ని ఎవ్వడూ నశింప చేయలేడు. ఇప్పుడు చూడండి, సంభాజీ అనే పేరుతో ఇవాళ ఆ సినిమా వస్తే, చావా సినిమా సంభాజీ, అసలు జనాలు ఈ దేశం ఎంత ఉడికిపోతుందండి, ఎంత భావోద్వేగానికి లోనైందండి. ధర్మం ఎప్పటికీ చచ్చిపోదు. సో ఇందులో రెండు పదాలు, సనాతనం అంటే శాశ్వతమైంది, ధర్మం అంటే సర్వజనామోదయోగ్యమైన కర్మ. దీని పేరు అందరూ, నువ్వు ఏ పని చేస్తే జనాలందరూ ఆమోదిస్తున్నారో, ఆనందిస్తున్నారో, ఆశీర్వదిస్తారో అది నిజమైన కర్మ. ఇలాంటి కర్మ పేరే ధర్మము. సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను అనుభవించటం వల్ల, ఏ కర్మని ఆచరించటం వల్ల నీకు ఆనందం కలుగుతుందో అట్టి సుఖం పేరు, అట్టి కర్మ పేరు, అట్టి మార్గం పేరు ధర్మము అని అర్థం. ఆ మార్గంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో దీనిని నిలబెట్టాలంటే అది ఒక్కడి వల్ల అవుతుందా, ఇది రెండో క్వశ్చన్. ఎస్ అవుతుంది. ఏ రూపంలో అవుతుంది? సింగిల్ మ్యాన్ రూపంలో అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా వల్ల పూర్తిగా అయిపోతుందా? ఇదే ప్లేస్లో కూర్చుని పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కూడా కొంతవరకే సాధ్యం అది. ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు కొన్ని కోట్ల మంది కదులుతున్నారు. కదిలిన వాళ్ళని ఇప్పుడు చెప్పండి, మేము సగం దూరంలో ఉన్నాం, ఇంకెక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్తున్నారు చెప్పమంటే ఆయన దగ్గర సమాధానం రెడీగా ఉండాలి, దానికోసం సిలబస్ రెడీగా ఉండాలి. ఈ ప్రయాణంలో మీరు పవన్ కళ్యాణ్తో కలిసి వర్క్ చేస్తారా? సనాతన డెఫినెట్గా పిలవమనండి. మాలాంటి వాళ్ళు లక్షల మంది లైన్లో ఉంటారు, ఆయన పక్కనే ఉంటారు. ఎందుకంటే మేము ఒక దైవం కోసం ఎదురు చూస్తున్నాం, ఒక శాసకుడి కోసం ఎదురు చూస్తున్నాం, ఒక సరైన పాలకుడి కోసం ఎదురు చూస్తున్నాం, ఒక ధర్మవర్తనుడి కోసం ఎదురు చూస్తున్నాం. సో ఆయనకి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, దీన్ని ఉద్యమంలాగానే కాకుండా సనాతన ధర్మానికి ఎక్కడ గ్లాని కలిగినా అక్కడ తీవ్రమైన శిక్ష ఉండాలి. ఇది పవన్ కళ్యాణ్ గారు నోట్ చేసుకోవాలి ప్రభుత్వం నుంచి. నేను ఎప్పుడు చెప్తుంటాను, సనాతన ధర్మం మీద ఎవడో ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. అసలు ముందు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఎప్పుడైనా మీరు ఖండన వెలువడిందా అండి? దేవీ దేవతల విగ్రహాలు పడగొట్టేశారు. ఎక్కడో పిఠాపురం అనే ఊళ్ళో 24 విగ్రహాలు. అప్పుడున్న ప్రభుత్వం వాడెవడో మతి భ్రమించి వాడికి పిచ్చి పట్టి దాన్ని కూలగొట్టేశారని వాడిని రక్షించేశారు. అది ప్రభుత్వం కొన్న స్థాయి. అట్లాంటి వాళ్ళకి ఓట్లేస్తారండి వీళ్ళు? అతి దుర్జనీతి వక్తవ్యం అంటాడు భవభూతి ఉత్తరరామచరితంలో. అసలు ఎవరు దుర్జనులు అంటే వీళ్ళ హిందువులే దుర్జనులు. అంటే ఎవరైతే, హిందువులు అందరూ కాదు, ఎవరైతే అతి సంయమనం పాటించి వాడిని దేవుడే చూసుకుంటాడని వదిలేస్తారో ఇంతకంటే దుర్జనులు ఎవరు ఉన్నారు? వీళ్ళకి పట్టిన దుర్జనత్వం, వీళ్ళకి పట్టిన జబ్బు పేరు సెక్యులర్. అందరినీ సమానంగా చూడడం అనే పేరుతో మనల్ని నాశనం చేసేవాడిని నెత్తినెక్కించుకోవడం అనేది దారుణం. దీన్ని ఏం చేస్తానంటే, ప్రధానంగా మీ భగవద్గీత ఫౌండేషన్ ప్రధానమైన లక్ష్యం ఏదైతే పెట్టుకుందో దాన్ని దయచేసి మీరు రూల్గా పాస్ చేయండి. దానికి కూడా ఒక ఆలంబన ఉంది, దానికి కూడా ఒక రెఫరెన్స్ ఉంది. అదేంటంటే, గుజరాత్ ప్రభుత్వం ఏ రకంగా అయితే, ఇంకా మీరు ఎంక్వైరీ చేయండి, చాలా చోట్ల గుజరాత్ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం వీళ్ళెలా అయితే భగవద్గీతని సిలబస్లో జాయిన్ చేశారో, ఎవడండి అడిగేది? నీ దేశపు జ్ఞాన భాండాగారాన్ని కాపాడుకుంటే ఈ దేశంలో ఉన్న మిగతా మతస్థులు హర్ట్ అవుతారా? లెట్ దెమ్ గో.
లెట్ దెమ్ క్విట్. అటు పవన్ కళ్యాణ్ మీరు కోరేది ఏంటి, సిలబస్ లో పెట్టమంటారు? ఖచ్చితంగా భగవద్గీతని రాబోయే రోజుల్లో మిగతా ప్రభుత్వాలు మిగతా రాష్ట్రాలు చేసినట్టుగా దీన్ని భగవద్గీతని 5వ తరగతి నుంచే, అట్లీస్ట్ 5వ తరగతి నుంచే సిలబస్లో పెట్టండి. వాళ్ళకి శ్లోకాలు నేర్పించండి. మాలాంటి వాళ్ళు చెప్తారు మిగతా మతాల వాళ్ళు ఎవరైనా ఇది మతాన్ని బోధిస్తోంది కదా అని ఎవరన్నా మాట్లాడితే వాళ్ళకు కూడా సమాధానం చెప్పేట్టుగా, లేదా వాళ్ళ చేత ప్రశ్నించబడని రీతిలో, ఉదాహరణకి యద్యదాచరతి శ్రేష్టస్తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురితే లోకః తదనువర్తతే. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది. ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా అతన్నే అనుసరిస్తుంది, ఆచరిస్తుంది. కాబట్టి నువ్వు జీవితంలో ఫస్ట్ నాన్న ప్రపంచమంతా నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యే స్థాయిలో నువ్వు ఉత్తముడిగా ఎదగాలి అని చెప్పే ఈ శ్లోకం, ఇది మతం అండి? ఎవడండి మతం అంది? భగవద్గీత అంతా ఇదే మాట్లాడుతుంది. కర్మణ్యేవాధికారస్తే నీ డ్యూటీ సిన్సియర్గా చేయి. ఆ సిన్సియర్గా చేసిన డ్యూటీని లోకం కోసం చెయ్యి. అందరి కళ్ళల్లో ఆనందం చూడు. పని అంటే ఇదిరా నాన్న, స్వార్థం మానేసి చెయ్యి. నీ జేబులో, నేను ఇందాక చెప్పాను, మీ జేబులోకి ఇదంతా భగవద్గీత చదివితే దాని ప్రభావం ఎలా ఉంటుందంటే, మీరు కష్టపడకుండా ఇతరుల జేబులోంచి వచ్చే ఒక్క రూపాయి అయినా మీరు విషంతో సమానంగా భావిస్తారు స్వామి. కాబట్టి ధర్మానికి సిలబస్ అయిన, ధర్మానికి మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది ధర్మాస్ ఈజ్ ఓన్లీ భగవద్గీత. దీన్ని పాఠ్యాంశంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇది మీ వల్లే సాధ్యం. మీరు ఊరికే దేవుడి గుడికి వెళ్ళి దండం పెట్టుకొస్తే మాలాంటి వాళ్ళు అంగీకరించం. ఇది ప్రాక్టికల్. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి, స్వామి నువ్వు చెప్పిన ధర్మాన్ని మేము సామాన్యుడు కూడా చేరవేస్తాం, మాకు శక్తి నువ్వు మాకు అనుగ్రహించు, ఈ కోరికలతో ఇవ్వండి. నెక్స్ట్ 5 సంవత్సరాలు మళ్ళీ మమ్మల్ని ఎలక్షన్స్లో గెలిపి ఇది కాదు. ఇది మీరు ఎప్పుడైతే ధర్మాన్ని ప్రచారం చేస్తారో మీరు న్యాచురల్గా కొనసాగుతూనే ఉంటారు, మీరు ఉన్నంతకాలం పదవుల్లో. ఇప్పుడు ఈ కాలం మనుషులు అందరూ ఎన్ని రకాల వాళ్ళు బాగా విపరీతంగా చదువుకుంటున్నారు, సర్టిఫికెట్లు వస్తున్నాయి, పైగా తిరుగుతున్నారు, సుఖాలు అనుభవిస్తున్నారు, కాలాల్లో తిరుగుతున్నారు, లక్షలాది రూపాయల ప్యాకేజీలు వస్తున్నాయి, అన్నీ బాగున్నాయి, ఆరోగ్యంగా లేరు, వెరీ వీక్. ఆ ఫోన్లో మెసేజ్ వస్తుంటే వాళ్ళు ఆత్మహత్య, చాలా తప్పది. ఆత్మహత్య అన్నది ఒక తాత్కాలికమైన సమస్యకి నీకు నువ్వు విధించుకుంటున్న శాశ్వతమైన పరిష్కారం అని అనుకుంటున్నావు. శిక్షది. దాని ఫలితం ఎలా ఉంటుందో ఈశావాస్యోపనిషత్తు చెప్తుంటుంది. ఈశావాస్యోపనిషత్తులో మూడో మంత్రం చాలా మహామంత్రం. అంధేన తమసావృతా, తమస్సు అనే అంధకారం చీకటి ఆవరించి ఉన్న భూమి అట్టడుగు పొరల్లో తర్వాత జన్మ పుడతావు. నీ తర్వాత జన్మ అట్లాంటి అట్టడుగు పొరల్లో పురుగుల్లాగా. ఒక జన్మ మొత్తం సూర్యరశ్మి సోకదు. సూర్యుడు ఎప్పుడైతే లేడో ప్రపంచం కనిపించదు, ఆనందం లేదు, అనుభూతి లేదు, జీవితం లేదు. సైంటిఫికల్గా ఏమని చెప్తున్నారంటే, సైకలాజికల్గా ఒక ఇంట్లో ఒకళ్ళు ఆత్మహత్య చేసుకుంటే దాని ప్రభావం 7 తరాల మీద ఉంటుంది. తర్వాత 7 తరాల మీద వాళ్ళకు కూడా ఇదే ఇన్స్పిరేషన్. మా తాత ఆత్మహత్య చేసుకున్నాడు, సో ఒక సమస్య దొరికిందంటే, ఒక సమస్య ఎదురైందంటే దానికి పరిష్కారం ఆత్మహత్యే అని నీ తర్వాత తరాల వాళ్ళని కూడా నువ్వు ఇన్స్పైర్ చేసినట్లు లెక్క. అది ఇంకా మహాపాపం. అది అలా జరిగిన కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. వాడు చిన్న సమస్య కూడా క్వాలిటీ అని ఆలోచించుకొని తగ్గ సూసైడ్ చేసుకుంటూ పని అయిపోతుంది, ఫ్రీ అయిపోతాం అనే ఎంత దారుణమైన కుటుంబాలు. నేను అందుకని చెప్తుంటాను, చచ్చిపోతానని సాధించాక చచ్చిపోనని చెప్తుంటాను. దేనికి వచ్చే సరదాగా రాలేదు, ఈ లోకానికి సరదాగా రాలా, నీ కుటుంబంలోకి సరదాగా రాలా, నీ తల్లిదండ్రులకి నువ్వు జస్ట్ లైక్ దట్ సరదాగా పుట్టేయలేదు. వాళ్ళ పేరు నిలబెట్టాల్సిన బాధ్యత, వాళ్ళకి ఆనందం పంచిపెట్టాల్సిన బాధ్యత. కీర్తికాయంతో మరణించాలి. కీర్తికి జయంతితే సుకృతినో రససిద్ధా కవీశ్వరాః నాస్తి తేషాం యశఃకాయే జరా మరణజం భయం. దానికి అతీతులు వాడు. సినిమాల్లో కవిత్వం అంటే వేటూరు గారిని అనుకుంటున్నాం, అంతకుముందు ఆత్రేయ గారిని అన్నాం, అంతకుముందు కొంతమంది పేర్లు చెప్పుకుంటున్నాం కదా మనం, పర్యాయ పదాలు. అట్లా ఒక సబ్జెక్ట్ అనగానే అది నాకు ఇన్స్పిరేషన్ స్వామి. నేను ఏదో మైక్ ఉంది కాబట్టి నేను మాట్లాడట్లేదు. నేను నా తండ్రి గారి దగ్గర నుంచి, నా జాతి దగ్గర నుంచి, నా చిన్నతనంలో బాల్యంలో నాకు పరిచయమైన వాళ్ళు నాకు ఇచ్చిన స్ఫూర్తితో నేను చిన్నప్పటి నుంచి ఒక ఐడియాలజీ బిల్డప్ అవుతుండేది. చనిపోయిన తర్వాత మన గురించి ఎంతమంది గొప్పగా మాట్లాడుకుంటే, ఏం గొప్పగా మాట్లాడుకోవాలి, చాలా గొప్ప విలువైన వ్యక్తిని సమాజం కోల్పోయింది, అతను లేని లోటు తీర్చలేనిది, అనుభూతితో మాట్లాడుకోగలగాలి, సానుభూతితో కాదు. ఏదో వేదికల మీద నెక్స్ట్ ఏదో జయంతులు ఏవో పెట్టేస్తారు, అది ఇంకో చాలా విచిత్రం. అది ఆ జయంతి అనే పదం, వర్ధంతి అనే పదం ఎట్లా పడితే అలా వాడేస్తున్నారు. అది ఇంకొక దారుణమైన స్థితి. నిత్యము వర్ధిల్లటమే వర్ధంతి. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి జరామరణాలకు అతీతంగా వాళ్ళు వర్ధిల్లుతూనే ఉంటారు. పనులు నిరంతరం అలాంటి పనులు చేయాలి. ఇట్లాంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఒక పాజిటివ్ స్పిరిట్తోనే ప్రపంచంలో ముందుకు వెళ్తారు. ఎవరి పట్ల కృష్ణుడు అర్జునుడిని సంబోధిస్తూ అనేక సందర్భాల్లో ప్రవక్ష్యామి అనసూయవే అంటాడు. అసూయారహితుడు అయిన ఓ అర్జున,
ఎంత గొప్ప మాట అంటే, అసూయ అంటే అర్థం ఏంటంటే, అవతల వాళ్ళు ఎన్ని సుగుణాలు ఉన్నప్పటికీ ఒక్క దుర్గుణమైనా కనిపిస్తుంది ఏమోనని నిరంతరం దానికోసం వెతికేవాడు అసూయాపరుడు. 100 విశేషాలు చెప్పండి. ఎన్టీ రామారావు గారు అసలు ఆ వర్చస్సు ఏంటండి, ఆ గొంతు ఏంటి, ఆ హైట్ ఏంటి, ఆ భాష ఏంటి, ఎలా సాధ్యమైంది అన్నారనుకోండి, అవతలవాడు వెంటనే ఎంతుంటే ఏముందండి, ఆ పొట్ట లేకపోతే బాగుండేది అంటాడనమాట. ఏదో ఒకటి ఎతకాలి, ఏది వెతకాలన్నమాట. ఎతికి అందులో ఆనందం పొందుతాడు. అందులో ఆనందం అదే అసూయ. ఇప్పుడు కొంచెం పాజిటివ్ ఇస్తే దానికి పరవశించి మనం కూడా ఇంతకంటే ఏమైనా చేయగలమా, వెంటనే వాళ్ళు వెళ్ళి అప్రిషియేట్ చేయటం చాలా తక్కువ మంది ఉంటారు. భగవద్గీతలో నుంచి కానీ, మీరు చదివిన కావ్యాల నుంచి కానీ, జీవితంలో నుంచి కానీ ఆనందమయం ఎలా చేసుకోవాలి జీవితాన్ని? జీవితం ఆనందమయం కావాలంటే ప్రధానంగా ముఖ్యంగా భగవద్గీతలో 2వ అధ్యాయంలో సాంఖ్యం అంటేనే జ్ఞానం. ఆ జ్ఞానమే ఆనందం. అంటే ఏది తెలుసుకున్న తర్వాత అన్నీ తెలుసుకున్నట్టు అవుతుందో అది తెలుసుకుంటే ఆనందం ఆటోమేటిక్గా వస్తుంది. చాలా ఒక గొప్ప ఉదాహరణ చెప్పాలంటే, రమణ మహర్షి గారిని ఆనందం కావాలంటే ఏం చేయాలి, మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలి అని ఆయన చాలా గొప్ప మాట అన్నారు. ఈ లోపల ఉండే బిన్ ఉందే, దీన్ని డస్ట్ బిన్ లాగా వాడుతున్నాను నాన్న. బుర్ర అనేది ఒక పెద్ద బిన్. దాంట్లో ఏదైతే నీ ఆరోగ్యాన్ని శారీరకంగా మానసికంగా డిస్టర్బ్ చేస్తాయో ఆ చెత్తంతా నింపేశావు. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలతో నింపేశావు. అరిషడ్ వర్గాలతో నింపేశావు. ఇప్పుడు ఆ లోపల ఎక్కడో ఒక చోట ఎక్కడో ఆనందం ఉంది. ఏదైతే చెత్త అనుకుంటున్నావో చెత్తంతా బయటికి తీసేస్తే ఆనందం ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. అది అక్కడ ఉంది, వెయిట్ చేస్తుంది నీ వంక చూడడం కోసం. దాన్ని కప్పేస్తున్నావు నువ్వు అన్నాడు. అసలు అది నా జీవితంలో మోస్ట్ ఇన్స్పైరింగ్ సమాధానం. అంటే దాన్ని ఎలా తీయాలో తెలియాలి కదా. మనిషే ఆనందమయుడు. పరమాత్మను చేరుకోవడం అన్నది మనిషి ఆనందమయుడు. మనిషి జీవితం 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళే ఉంటాయి. కాబట్టి నీ ఆనందం 60 ఏళ్ళు 70 ఏళ్ళకే పరిమితం అయిపోయింది. కానీ శాశ్వతానందమయ స్థితిని చేరుకోవాలంటే దాని పేరు మోక్షం. అందులోకి చేరుకోవాలంటే నీకు ఒక వెబ్ లాగా క్రియేట్ చేశాడు పరమాత్మ. వీటన్నిటినీ దాటుకుంటూ వెళితే, అంటే ఈ చెత్తా చెదారం అంతా తీసుకుంటూ వెళితే ఇంకా కనిపించేది వాడే. అదే మోక్షం, అదే ఆనందం, అదే జ్ఞానం. అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఆనందమే మోక్షం. అంతే. ఇప్పుడు భౌతికత ఏం చెబుతుంది? ఆనందమయం కావాలి. ఆనందమయం కావాలనుకుంటే ఏమని చెప్తుందంటే, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మా తే సంగోస్త్వకర్మణి. దీన్ని విశ్లేషిస్తే మీరు భగవద్గీత గొప్పతనం ఏమిటంటే, ఆనందం అని అడిగారు కదా, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన 574 శ్లోకాలు, అన్ని శ్లోకాలు ఆనందాన్ని ఉపదేశించే శ్లోకాలు. తన జీవితం అంతా తనకి సంబంధం లేని శ్రీరాముడికి, ఆయనకి సేవ చేయటంలో పొందే ఆనందం ఉందే, అది హనుమ. మీరు మీరు సాక్షాత్ హనుమ స్వరూపులుగా భావిస్తాను నేను. మీరు మీ కుటుంబం, మీరు లేక కలిగిన సంతానం, అందుకని హనుమ దీక్షలో ఉన్న మీ కుటుంబం వారిని ప్రార్థించడం ద్వారా ఆంజనేయ ఏమంటారు హనుమ ఆశీస్సులతో మీరు పుట్టడం, అందుకని వారి పేరు మీరు పెట్టడం, ఇవన్నీ నాకు చాలా ఆనందం కలిగిస్తాయి. ఇక్కడ హనుమ గొప్పతనం ఏమిటంటే, రామాయణ భారతాలు ఎందుకనే చదవమనేది, హనుమ గొప్పతనం ఏమిటంటే, తను ఎంత శక్తి ఉందో అంత శక్తి పరమాత్ముడికి ఆనందం కలిగించటంలో ఒక జీవితం కేటాయించడం అనేది చిన్న విషయం కాదు స్వామి. నువ్వు ఆనందం కలిగిస్తుంది సాధారణమైన మనిషి కాదు, దేవుడికి ఆనందం ఇచ్చినవాడా. అంత ఆనందం ఇచ్చినప్పుడు రామాయణంలో చివరి ఘట్టంలో హనుమ నీకేం కావాలో కోరుకో అని అడిగాడు. మహాత్ములు కోరుకోమంటే అలా ఉంటుంది. అలాగే నీకేం కావాలి విభీషణ అని అడిగాడు. విభీషణుడు ఏమన్నాడంటే, ముందు ఎంతటి దారుణమైన స్థితి ఉన్నా, ఎంతటి విపత్కరమైన స్థితి కలిగినప్పటికీ నా మనస్సు నా మార్గం ధర్మాన్ని అతిచరించని మానసిక స్థితిని నాకు ప్రసాదించు పరమాత్మ అని అడిగాడు అతను. ధర్మం తప్పకుండా నన్ను బతకనివ్వమని. ఎంత గొప్ప మాట అది. నీకేం కావాలని అడిగాడు. నాకు ఇది కావాలని ఏం లేదు, నాకు పరమాత్మ నాకు నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యము అంటే, అప్పుడు ఆయన అన్నాడు, నా చరిత్ర భూమి మీద ఉన్నంత వరకు నువ్వు చిరంజీవిగా వర్ధిల్లుదువుగాక. నా నామము, నా స్మరణ, నా చరితము ఈ భూలోకంలో ప్రసారం అవుతున్నంత కాలం
నువ్వు చిరంజీవిగా వర్ధిల్లుగాక. అదే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర. కృతమస్తుగా. హ్మ్. ఖచ్చితంగా ఈ అక్కడ రోజు స్మరణ కూర్చుంటాడు. జరుగుతున్నప్పుడు విశేషంగా హనుమ ఇక్కడే ఉంటాడని నాకు అది ఏమంటాడంటే మొత్తం భగవద్గీత సారాంశం అంతా ఈ ఒక్క శ్లోకంలో ఉంటుంది అని అనిపిస్తుంది. ఏది మ్మ్. ముట్టుకున్నా అలాగే అనిపిస్తుంది. అదే అదే. ఒక పని చెయ్యి, ఆ పని ఎలా చేయాలి? త్రికరణ శుద్ధిగా చెయ్యి. త్రికరణ శుద్ధిగా పని చేసే పని ఎలా చేయాలి? స్వార్థరహితంగా చెయ్యి, నిష్కామంగా చెయ్యి, దాని ఫలితాన్ని పరమాత్మకు అర్పించే విధంగా చెయ్యి. నీ స్వార్థమా అసలు ఇంతకంటే గొప్ప డిస్క్రిప్షన్ ఉందా? ఎవరైతే నీకు ఈ శక్తిని పని కర్మను ఆచరించే శక్తిని ఇచ్చాడో దీని ఫలితం కూడా ఆ పరమాత్మకే వదిలిపెట్టు. అటాచ్మెంట్, నేను నాది అనే అటాచ్మెంట్ వదిలిపెట్టు, నేను అనే అహంకారం వదిలిపెట్టు, నాది అనే అటాచ్మెంట్ వదిలిపెట్టు. అలా జీవించిన వాడు ఆంజనేయ స్వామి కదా అంటాం. ఖచ్చితంగా వీళ్ళే మనకి అలా 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 చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళల్లో హనుమ కూడా ప్రధానమైన వాడు. కొంతమంది చెప్తారు చూడండి, ఎంత బాగా పాడారండి, ఎంత బాగా పనిచేశారండి, ఎంత బాగా ఈ ప్రాజెక్ట్ చేశారండి అని చెప్తుంటే ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు గాడ్ ఓన్లీ. నాదేం లేదు నాయన, అంతా నాదే అనుకుంటే నిన్న అద్భుతంగా ఆలోచించావు, ఇవాళ ఆలోచించలేకపోయావేమిటి? నిన్న నువ్వు చేసిన పనికే సక్సెస్ వచ్చింది, ఇవాళ నువ్వు చేసిన పనికి సక్సెస్ రాలేదేంటి? నిన్న గొప్ప సినిమా తీసావు, అది హిట్, ఇవాళ అదే వ్యక్తి తీసిన సినిమా ఫ్లాప్ ఏంటి? అంతా నువ్వే అయితే ఎప్పుడు హిట్ ఇవ్వాలి కదా. అంటే నీ చేతిలో ఏం లేదని అర్థం. అందుకనే ఈ వేద మంత్రాలన్నీ ముఖ్యంగా ఉపనిషత్తులన్నీ చివరన శాంతి మంత్రాలతో ముగుస్తాయి. ఓం శాంతి శాంతి శాంతి. ఎందుకు ఒకసారి శాంతి చాలు కదా, 3 సార్లు ఎందుకు అన్నాడు? అంటే అది ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికము. శాంతి ఆరోగ్యకారకం కదా సమాజానికి, మనిషికి, విశ్వం మొత్తానికి. అంతే అంతే. అందుకనే పృథ్వీ శాంతి, ఆపశాంతి, తేజో శాంతి, వాయు ఆకాశ శాంతి. అంటే నువ్వు ఒక్కడవే కాదు, నువ్వు ప్రకృతిలో యు ఆర్ వన్ ఆఫ్ ది క్రీచర్స్ అంతే. అందుకనే సకల చరాచర ప్రాణికోటి అని మాట్లాడతాడు పరమాత్మ. కోట్లాది జీవరాశుల్లో నువ్వు ఒక్కడివి. అయితే ఏంటంటే పరమాత్మను గుర్తించి గ్రహించి చేరుకోగలిగే జ్ఞానం మనిషి ఒక్కడికే ఇవ్వటం వల్ల మహాత్ములందరూ చెప్తున్నారు కదా, నువ్వు మళ్ళీ కొత్తగా ఏం రీసెర్చ్ చేయక్కలేదు. జంతువునాం నరజన్మ దుర్లభం. కాబట్టి నువ్వు జంతువువే. అలాంటి జంతువుల్లో నరజన్మ అత్యంత దుర్లభం. ఎంతో తపస్సు చేసి, ఎంతో సుకృతం ఉంది. కాబట్టి నోయింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ ఎడ్యుకేషన్. నీ గొప్పతనం ఏమిటో నువ్వు తెలుసుకో. కానీ ఆ మనిషి ఎక్కువ తప్పులు చేస్తున్నాడు కదా. అదే తెలియక మనిషి ఎందుకు తప్పు చేస్తున్నాడంటే, ఇది ఎవడు చూశాడులే, ఇది ఎవడు అడిగాడులే, అడిగినప్పుడు చూసుకుందాంలే, అడిగినప్పుడు చూసుకోవడానికి అసలు ఏమీ ఉండవు, అప్పటికి అకౌంట్ అయిపోయింది. డైరీ రాయటం అనేది, దాని ద్వారా ఒకసారి మళ్ళీ మనం విచక్షణ చేసుకొని ఆ రోజును సమీక్ష చేసుకుంటూ, మనం చేసిన మంచి చెడు అన్ని సమీక్ష చేసుకుంటూ, ఒక రకమైన ఆ రోజును రికార్డు చేసుకుంటూ, ఒక మానసికమైన ప్రయాణం చేయడం ద్వారా ఒక క్రమశిక్షణ అలవాటు అవుతూ, తద్వారా చాలా ప్రయోజనాలు జరుగుతాయి. ఆ డైరీ అంటే ఏదో చివరిలో రాసేది కాదు, మనకు రాయటం వచ్చినప్పటి నుంచి డైరీ ఆలోచనలన్నీ పెట్టుంటే చాలా మంచిది. మీరు ఒకసారి డైరీ తీసి చూడండి. డైరీ అంటే అర్థం ఏంటంటే, మీరు మీ జీవితంతో మాట్లాడుకోవటం, మీరు మీ జీవితంతో తొంగి చూసుకోవటం, మీరు మీ జీవితం అనే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలతో మీ జీవితాన్ని ఒకసారి విశ్లేషించుకుని, నేను ఏం చేశాను, ఏం చేయాలి, ఏం చేయలేకపోయాను, ఇంకా చేయాల్సింది మిగిలి ఏముంది, ఎప్పటికప్పుడు మీరు రోజు చూసుకుంటున్నప్పుడు మీకు ఒక డెఫినెట్గా ఇన్స్పిరేషన్ ఉంటుందండి. అంటే ఈ క్రమంలో మనిషి నిద్ర లేచినప్పటి నుంచి అనుకునేంత వరకు జరిగే ఆ దైనందిన చర్యలో బ్రహ్మముహూర్తంలో లేవమంటారు. అవును. ఏంటి దాని యొక్క ప్రత్యేకత? దాని ప్రత్యేకత ఏంటంటే, మీరు ఈ జనరల్ సైంటిఫికల్ దీంట్లో మనం మాట్లాడదాం. మీరు తెల్లవారుజామునే లేచి సూర్యోదయాన్ని వీక్షించడం వల్ల కలిగే అనిర్వచనీయమైన అనుభూతి, ఆనందం, ఏమంటారు ఆరోగ్యకరమైన ఆలోచనలు, మీరు లేస్తూ ఏం చేస్తారో దాని ప్రభావం రోజంతా ఉంటుంది. సో లేస్తున్నప్పుడు ఆరోగ్యకరంగా లేస్తే, అందుకని చెప్తారు స్టార్ట్ ది డే విత్ గాడ్, ఎండ్ ది డే విత్ గాడ్, ఫిల్ ది డే విత్ గాడ్, దిస్ ఈజ్ ది వే టు గాడ్. మా నాయనమ్మ, మా అమ్మగారు, మా నాన్నగారు రాత్రి అన్నంలో పాలు పోసి కాస్త మజ్జిగ చుక్కేసి తోడు పెట్టి 4 గంటలకి లేపి స్కూల్ డేస్లో చదువుకునే మార్గాన్ని అంత అత్యద్భుతంగా 4 అయింది లే చదువుకో. అప్పుడు చదువుకున్నది ఖచ్చితంగా తెల్ల పేపర్ మీద మీరు ఏవి రాస్తే అది మీకు దాని ఏమంటారు ఒక ధారణ అంటాం, అది గుర్తుండిపోతుంది స్వామి. అలా ఏం చేసినా గుర్తుండిపోతుంది. లేస్తూనే దైవ ధ్యానంతో గడిపి, లేస్తూనే దైవ మందిరంలో గడిపి, లేస్తూనే దైవంతో అనుబంధం ఏర్పరచుకుంటూ దాని ప్రభావం ఎలా ఉంటుందంటే, డే అంతా మీరు తెలిసి అబద్ధం ఆడరు, తెలిసి దుర్మార్గం చేయరు, అక్రమంగా ₹1 అవతలవాడి జేబులోంచి మీ జేబులోకి వేసుకోవడానికి సాహసించరు. ఏంటి కరప్షన్ మాట్లాడుకుంటున్నారు ప్రపంచం అంతా. కరప్షన్ని నియంత్రించాల్సిన వాళ్ళు ఎవరో తెలుసా? ఆ భర్తకి భార్య నియంత్రించాలి. మీ శాలరీ 1 lakh కదండి, ఈ నెల ఏంటి 5 లక్షలు తీసుకొచ్చి ఇచ్చారు, ఎక్కడిది అని అడుగుతుందా భార్య?
మోస్ట్ కరప్టెడ్ ఎవరంటే కరప్టెడ్ పీపుల్ పెళ్ళాలే మోస్ట్ కరప్ట్. ఎంకరేజ్ చేసేవాడు. ఖచ్చితంగా వాడు ఇంతకంటే దుర్మార్గులు కదా. ఇది నేను అసలు ఇది నాకు తుచ్చం. ఇది నాకు మీరు 100 రూపాయలు తెచ్చినా నాకు ఆనందం అండి, నాకు నేత చీర తెచ్చిన ఆనందం అండి, కాటన్ చీర తెచ్చిన ఆనందం అండి. మీరు ఎక్స్ట్రా తెచ్చారే అది ఖచ్చితంగా అక్రమే. అసలు అది నాకు నా పిల్లలకి. అందుకని దీన్ని చాలా లోతులకు వెళ్ళి మహాత్ములు చెప్తారు, మీరు అబద్ధం ఆడో దుర్మార్గాల ద్వారానో మీరు సంపాదించిన ధనంతో కొనుక్కుని తినే అన్నం ఉందే, అది మీకు ఆరోగ్యాన్ని, సంస్కారాన్ని, ఉత్తమ జన్మల్ని, తర్వాత మీరు మీ ఇంట్లో పుట్టబోయే ఉత్తమ సంతానాన్ని ప్రసాదించద్దు. రైట్ ఇట్. అంటే ఇటువంటి ఆలోచనలు, మంచి పనులు చేయాలి అనే ఆలోచనలు బ్రహ్మముహూర్తంలో లేవటం వల్ల మంచి పనులు చేయాలనే ఆలోచనలు, అలాగే జ్ఞాపక శక్తి, పంచేంద్రియాలన్నీ కూడా చాలా పవర్ఫుల్గా ఉండటము, తద్వారా మంచి కార్యాలు చేయటము, ఫలితాలు రావడం, జీవితం కూడా బాగుపడుతుంది. శారీరక మానసిక ఆరోగ్యాలు ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆత్మహత్యలు చేసుకుంటారంటున్నారు చూడండి, ఈ థాట్ కూడా రాదు. మీరు భగవద్గీత చదవండి, బ్రహ్మముహూర్తంలో లేవండి, వీలైనంత ఎర్లీగా లేవండి, ఇంకా వీలైనంతగా అంటే ఇంకా లేటుగా లేచినా సూర్యోదయానికి ముందే లేచి ఒక 2 నిమిషాలు సూర్యోదయాన్ని, ప్రతిరోజు సూర్యోదయాన్ని ప్రత్యక్షం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎంత ఆనందం అండి. సూర్యుని చూడండి, సూర్యుని చూడండి. ఈ ఆనందంతో పాటు శారీరక ఆనందం కూడా 2 మిక్స్ చేసి మన వాళ్ళు తయారు చేసిందే ఉదయం మనం సూర్య నమస్కారాలని, యోగా అని, యోగం పడుతుంది. యుజ్యతే ఇది యోగ. యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక? ఈ జీవాత్మ పరమాత్మతో కలయిక. ఎప్పటికీ కనపడ్డు పరమాత్మ కనపడ్డు. చాలా మంది అడిగే ప్రశ్న, అసలు దేవుడు ఉన్నాడా? ఎస్ ఉన్నాడు. ఉంటే ఎందుకు కనపడ్డు అంటే ఉంటే కనపడ్డు. ఇప్పుడు మీరు పనిచేస్తున్న ఆర్గనైజేషన్కి ఒక చీఫ్ ఉంటాడు, కనిపిస్తాడా? ప్రతిరోజు మీకు కనిపిస్తూ ఉంటాడా? ఎప్పుడు కనిపిస్తాడంటే మీరు చేసే కర్మ అద్భుతంగా ఉన్నప్పుడు తనకు తెలుసుకుని, ఇంత అద్భుతంగా నా దగ్గర పనిచేసేవాళ్ళు చేసిన వాడు ఎవడు, అతను చూడాలనిపిస్తుంది నాకు. అలాగే ఒక స్కూల్ కావచ్చు, ఆ స్కూల్కి ఫస్ట్ ర్యాంక్ తెచ్చిపెట్టిన పిల్లవాడు, అతను ఎప్పుడు ప్రిన్సిపాల్ని చూసే అవకాశం ఆ సంవత్సరంలో కలగదు. ఇతను ఎప్పుడైతే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడో అతనే ఆ 10వ అంతస్తు నుంచి దిగొచ్చి నీకు బొకే ఇచ్చి ప్రెస్కి ఫోటో ఇచ్చాడు. వీడు నా దగ్గర చదువుకున్న స్టూడెంట్. అక్కడ ఆయన దేవుడు, వీడు భక్తుడు. ఇక్కడ వీడు జీవుడు, వాడు పరమాత్మ. ఇప్పుడు వాడు కూడా అంత తేలిగ్గానే దొరుకుతాడా? ఎప్పుడు కనిపిస్తారో అప్పుడు కనిపిస్తాడు. ఖచ్చితంగా ఎవరికి కనిపిస్తారో అడిగి. నేను అందుకని చెప్తుంటాను, గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్. దేవుడు కోరికని బట్టి ఇవ్వడు, అర్హతను బట్టి ఇస్తాడు. అట్లాగే నీకున్న అర్హత ఏమిటో నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాడొచ్చి కనిపించి వాడు ప్రూవ్ చేసుకోవడం ఏమిటి? నేను దేవుణ్ణని పరమాత్మ వచ్చి ప్రూవ్ చేసుకుంటాడా? ఎంతకాలం ఉంటావు నువ్వు ఈ ప్రపంచంలో? గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో నేను అని మాట్లాడగలిగే, అహం అని మాట్లాడగలిగే అర్హత ఒక్క పరమాత్మకి మాత్రమే. సృష్టికి ముందున్నాడు, సృష్టిలో ఉంటాడు, సృష్టిల తర్వాత ఉంటాడు. అవసరమైతే మేకప్ అంటాడు, అనవసరం అనుకుంటే ప్యాకప్ అంటాడు. అంతే. ఇప్పుడు మీరు బ్రహ్మముహూర్తంలో లేవటం ద్వారా మీరు స్వయంగా మీ జీవితంలో నుంచి మీరు అనుభవించారు. ఖచ్చితంగా. అందుకని చెప్పగలుగుతున్నాను. భగవద్గీత ఎంత అద్భుతంగా నేను చేయగలగటానికి అది నేను అనే అహంకారంతో చెప్పట్లేదు స్వామి. నాలో ఇన్ని శక్తులు ప్రవేశించడం వల్ల పరమాత్మే నాతో చేయించుకున్నాడనే భావంతో ఉంటాను నేను. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యః అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఈ బ్రహ్మముహూర్తం చాలా చాలా గొప్ప ప్రశ్న ఇది. ఈ ముహూర్తంలో లేవటం వల్ల, సూర్యోపాసన చేయటం వల్ల, ఇంకా చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను. మీకు విజయం సాధించాలనుకుంటే, విజయం సంప్రాప్తించాలనుకుంటే, చేసిన ప్రతి పని మీకు కలిసి రావాలనుకుంటే, అలాగే ఆ పని చేయడానికి కావలసినంత ఆరోగ్యం సమకూరాలనుకుంటే, మీరు ఏ పని చేసినా ప్రజలంతా పాజిటివ్ దృక్పథంతోనే చూస్తూ ఒక్కడు కూడా మిమ్మల్ని అసూయ పడకుండా మిమ్మల్ని అభినందించాలంటే మీరు ఆదిత్య హృదయం చదవండి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం. ఇదంతా కలిపి మనం సినిమా పాటలు నేర్చుకోవట్లా? అంత ఈజీ. 32 శ్లోకాలండి ఇది అంతా కలిపి. నేనేమంటానంటే ఇవన్నీ కనుక మీకు బాల్యంతో, మీ విద్యాభ్యాసంతో సమానంగా తల్లిదండ్రులు నేర్పరచగలిగే, ప్రభుత్వాలు అనొద్దు, బ్రహ్మముహూర్తంలో లేపడం దగ్గర నుంచి, చదివించడం దగ్గర నుంచి, ఇవన్నీ మీరు జీవితంలో మీరు అభ్యాసం చేసినవి. ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు మా అమ్మగారు, మా అమ్మగారు శ్రీలక్ష్మి అమ్మగారు, మా నాన్నగారు. అంటే నా చెవులన్నీ ఇటే పనిచేస్తుండే. మా అమ్మగారు చెప్పే శ్లోకాలు, స్తోత్రాలు, మా నాయనమ్మ చదివించే ఆవిడ చెప్పే శ్లోకాలు, స్తోత్రాలతో పాటు ఎక్స్ట్రా భగవద్గీత.
ఇవన్నీ ఉంటాయని ప్రపంచంలో, ఈ శబ్ద సౌందర్యం అంతా ప్రపంచంలో ఉంటుందని మనకు తెలియదు కదా. మనకేదో అది వినపడుతూ ఉండాలి. అందుకనే గీతలో చాలా గొప్ప మాట. ఎట్లా వినపడుతుంది అంటే అది కూడా మీ పూర్వజన్మ సుకృతం. మీకు ఈ సుకృతాల్లో ఒకటి, డొమెస్టిక్ డాగ్స్ ఉంటాయి చూడండి, గుళ్ళ దగ్గరే ఉండి ఆ ప్రసాదాలే ఏరుకు తింటూ ఆ గుళ్ళో పెట్టే మైకుల ద్వారా వినిపించే విష్ణు సహస్రనామాలు కుక్కలు కూడా వింటుంటాయి చూడండి, అవి అక్కడే ఉంటాయి. అవి కూడా పవిత్రమైన జన్మలు అనమాట. అది మీకు ఎంతో సాధన సంస్కారం లేకపోతే అసలు అవి సాధ్యం కాదు మిత్రులారా. మీ దగ్గరికి ఎవరు వచ్చినా కానీ తప్పనిసరిగా పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు మీ దగ్గరికి. మీరు తులసి ఆ మాల వేస్తారు మెడలో. అలాగే మీ చేతికి ఒక రుద్రాక్షతో కూడిన ఇది ఉంటుంది. వాటిలో ఉన్న పవర్ ఏంటి, వాటిలో ఉన్న సైన్స్ ఏంటి, ప్రత్యేకత ఏంటి? ఈ దృష్టిలో ప్రతిదీ బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధి అంటారు. మీకు 2 శ్లోకాలు చెప్తాను ప్రత్యేకంగా. ఈ శ్లోకానికి ఏమిటంటే, యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేసేవాడు బ్రహ్మము, బ్రహ్మ కర్మ సమాధి చేత పొందదగు బ్రహ్మము కూడా తలంచవలేను. అంటే బాటమ్ లైన్ ఆఫ్ ది శ్లోకం ఈజ్, సృష్టిలో ప్రతి వస్తువు, ప్రతి విషయము బ్రహ్మ పదార్థమే. అంటే అన్నిటిని బ్రహ్మం అంటే పరబ్రహ్మం, పరబ్రహ్మం అంటే పరమాత్మ, ప్రతిదీ పరమాత్మ అంశే అని అర్థం. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి, వేటిల్లో సమధికంగా ఉండి ఒక పవర్ఫుల్గా కనిపిస్తున్నాడో అదంతా విభూతి యోగంలో చెప్పాడు. ఇందులో ఉన్న అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత. అలాగే ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం, రాక్షసులలో ప్రహ్లాదుడు, గణకులలో కాలము, పక్షులలో గరుత్మంతుడు, మృగములలో సింహము, నదులలో గంగ, సృష్టుల ఆది మధ్యాంతాలు, ఈ లిస్ట్ అంతా చెప్తూ మునులలో వేదవ్యాసుడు, పాండవులలో అర్జున నువ్వు నేనే అన్నాడు. అంటే వాళ్ళకి శ్రేష్ఠులు, పరమశ్రేష్ఠులు. అలాంటి వాటిల్లో దీనికి మీనింగ్ ఇదేదో చాదస్తామనో లేకపోతే దాని ఏదో మనం మూఢంగా నమ్మేశామనో కాదు మహాత్మా. ఇది నాకు 12, 13, 14 ముఖాల రుద్రాక్షలు ఉంటాయి. ఈ ఆధ్యాత్మిక బలాన్ని చేకూర్చి మన ముందుకు తీసుకువెళ్ళేవి. ఖచ్చితంగా వీటిని నమ్ముతాను. వీటిల్లో ఒరిజినల్స్, డూప్లికేట్స్ అలా ఉంటాయి అనుకో, అది వేరే. ఇవి నమ్మకాలు కాదు, ఇవి నిజాలు. ఈ నిజాలు అనేవి దీన్ని రుద్రాక్ష అంటారు కదా. అది ధరించే ఆలోచన పరమేశ్వరుడు అనుగ్రహం లేకపోతే మీకు అసలు ధరించాలనే ఆలోచన రాదు. రాకపోగా మీకు ఏమనిపిస్తుంది అంటే, ఏమిటో ఇవన్నీ పిచ్చివన్నీ వేసుకుని తిరుగుతున్నాడు అనిపిస్తుంది. అంటే ఇవి మీరు వేసుకున్న తర్వాత మీరు పొందిన తేడా అనుభవం ఏమైనా ఉందా? డెఫినెట్గా ఉంది. ఈ వేసుకోకముందు నేను భగవద్గీతలోకి వచ్చాను. భగవద్గీతలోకి నాకు చాలా వేవరింగ్గా ఉండేది. అసలు ఎందుకు వచ్చాను ఇందులోకి? నిజానికి దీనికి ఏమి కారణం ఏం లేదు స్వామి. నేను సినిమా పాటలు పాడుతూ, ఆ డబ్బు సంపాదించుకుంటూ, ఈ ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ, ఘంటసాల గారి పాటల్లో నేను మాస్టర్, అందులో సందేహం లేదు. ఘంటసాల గారిని ప్రస్తావించాం కాబట్టి ఒక శ్లోకం పాడుకుని మధురమైన గాత్రం ద్వారా పద్య పఠనంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి, అప్పటిదాకా స్టేజీ మీద ఉండే నాటకాల పద్యాలు ఇవి గంటల తరబడి సాగుతాయి అనుకునే స్థితి నుంచి దాన్ని ప్రిసైజ్ చేసి, లలితం చేసి, అనుభవదీయ దాసుని చదవండి ఏముంది. మీకు తెనాలి రామకృష్ణలో పద్యాలు. స్తుతిమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేలగల్గెనో అతులిత మాధురీ మహిమ. తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమారవార వనితా జనతా ఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధారసధారల గ్రోలుటంజుమీ. భగవద్గీతలోకి ప్రవేశించిన తర్వాత ఈ స్థిర నిశ్చయంతో ఉండటానికి, మన కంట్రోల్ చేయడానికి, మన మీద ఆ పవర్స్ చూపించి మనం నియంత్రించేందుకు రకరకాల మార్గాల్ని మనం ఎంచుకుంటాం. అది మణిమంత్ర ఓషధయ అంటారు. మణులు, మంత్రాలు, ఓషధులు. మీకు ఫిజికల్గా ప్రాబ్లమ్స్ ఏదన్నా వస్తే మీరు మందు మింగాలి, అది ఔషధం. కానీ మీకు మనస్సుకి ఏదన్నా వస్తే మనసుకి ఔషధం లేదు. అక్కడ కూడా స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని పడుకోబెడతారు తప్ప అక్కడ దానికేమీ ఇది లేదు. దాన్ని కరెక్ట్ చేయాలంటే, నాకు మనసు బాగుండలేదు, ఏది చేయలేకపోతున్నాను, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, వేవరింగ్గా ఉంటుంది అంటే దానికి మందులు ఉండవు. దానికి ఏమిటంటే మంత్రాలు, మీకు యజ్ఞాలు, యాగాలు, ఇలాంటివన్నీ. ఇప్పుడు మననాత్ త్రాయతి ఇది మంత్ర అంటారు కదా. అవును. అంటే మననం చేసుకునే కొద్దీ అది మనల్ని రక్షించేదే మంత్రం అంటారు. ఖచ్చితంగా దానికి అంత శక్తి ఉంటుంది. మనస్సుకు ఔషధమే మంత్రం. ఖచ్చితంగా కార్యసిద్ధిని కూడా కలగజేస్తాయి. నేను అనే అహంకార మార్గంలో ఉన్నంత వరకు, ఆ సర్కిల్లో ఉన్నంత వరకు మనకి ఇవేవి రుచించవు.
మనం చేస్తుంది కరెక్ట్గానే చేసాం కదా, ఎందుకు మిస్ఫైర్ అవుతోంది అనే ఆలోచనలోంచి కనుక మీరు జర్నీ చేయగలిగితే అది ఇటువైపుకు తీసుకెళ్తుంది. దీన్ని ఏమంటారంటే, ఇది జాగ్రత్తగా ఉండండి, వీటిని థర్డ్ ఫోర్స్ అంటారు. మిమ్మల్ని ఏదో రక్షించాలి, మిమ్మల్ని మీరు మీ నుంచి మీరు బయటికి రాలేరు. ఉదాహరణకి మీరు తేనె చుక్క నాకుతుండగా ఒక తేనె బొట్టు కింద పడింది, మీరు మిగతా అంతా తేనె నాకే పనిలోనే ఉన్నారు. అదంతా ఆ ప్రక్రియ అంతా అయిపోయిన తర్వాత కిందకి చూస్తే దాని మీద, ఆ కింద పడిన చుక్క మీద ఒక ఈగ వాలింది. అది కూడా నాకుతూనే ఉంది, కానీ బయటికి రావడానికి చేసే ప్రయత్నంలో ఫెయిల్ అవుతోంది. అది మీకు అర్థమైపోయింది, కన్ఫర్మ్డ్గా ఇది చావడం ఖాయం, కానీ తీగా చస్తుంది, ఇది బయటికి రాదు అనేది అర్థమైపోతుంది ప్రకృతికి కూడా. ఆ టైంలో, అది బయటికి రాలేని టైంలో, గింజుకుంటున్న టైంలో ఇప్పుడు దాన్ని ఎవరు రక్షించాలి? మీరు సడన్గా దాని గురించి అయ్యే రై తేనె చుక్క తీసేయండి, దాన్ని తుడవండి అన్నారు మీరు. అప్పుడు వెంటనే వాడు ఏం చేశాడంటే అందులోంచి పొలతో ఈగను బయటికి తీసి తేనె తుడిచేశాడు. ఇప్పుడు జరిగింది ఏమిటి? థర్డ్ ఫోర్స్, మూడో వాడెవడో దాని ప్రయత్నం లేకుండా, అది అడగకుండా వాడెవడో దృష్టో దాని మీద పడి అలా రక్షించబడింది. మాట్లాడుతున్నావు, ఉన్నట్టుండి కింద పడిపోయావు. అప్పుడు ఎవరో మన కెమెరామెన్లే తీసుకెళ్ళాలి, మన ఇంటి పక్కన వాళ్ళే తీసుకెళ్ళాలి. మనం చాలా చోట్ల చూస్తుంటాం, వాళ్ళు వచ్చేసరికి కొన్నిసార్లు లేట్ అయిపోతుంది, ఇంట్లోనే వెళ్ళిపోయాడు, ఇంట్లో ఎవరు లేరు, ఉన్నట్టుండి పడిపోయాడు, తలుపులు తాళం వేసి ఉంది. 3వ రోజో 4వ రోజో ఆ పక్కింటి వాళ్ళు ఎవరో చూశారు బయటికి రావట్లేదని, అప్పటికే వెళ్ళిపోయాడు. కానీ ఇంకో సందర్భాల్లో చూడండి, వాడు చేసిన పుణ్యఫలం వల్ల ఇంట్లో ఉన్నాడు, తలుపులు వేసి ఉన్నాయి, సడన్గా కింద పడిపోయాడు. కింద పడిపోగానే ఈసారి పడ్డం చాలా ఏ కొండ మీదో, ఏ గాజు వాటి మీదో పడ్డాడు. పెద్ద శబ్దం వచ్చింది. పెద్ద శబ్దం వచ్చింది ఏంటని పక్కింటి వాళ్ళు తలుపు వెంటనే వచ్చి, వాళ్ళు ఎలర్ట్ అయ్యి, ఆ టైంలో వాళ్ళ ఇంట్లో ఉండి ఎలర్ట్ అయ్యి వచ్చి తలుపు కొట్టారు. లేదు, ఏదో శబ్దం వచ్చింది, వెంటనే ఆయనకు ఫోన్ చేశారు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు తలుపులు పాల్గొట్టారు. ఇదంతా ఏంటిది? ఈ జరిగిందంతా ఆయన ప్రయత్నం పవర్ ఖచ్చితంగా. సో అది రక్షంతి పుణ్యాని పురాకృతాని అంటే, పూర్వం నువ్వు చేసిన మంచి పనుల వల్ల నీ ప్రయత్నం లేకుండానే రక్షించబడ్డావని లెక్క. అట్లా భగవద్గీత అనే మార్గంలో నేను వేవరింగ్లో ఉన్నప్పుడు, నేను చేస్తుంది కరెక్టేనా, నాకేంటో తెలియట్లేదు, ఇది చేసుకుంటూ వెళుతున్నాం, ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు, ఎప్పటికి రిలీజ్ అవుతుందో తెలియదు, ధనం నా దగ్గర లేదు, ఉన్నదంతా అయిపోయింది, ఆస్తి అంతా హరించుకుపోయింది, ఇంకా ఎవరో పెడితే తప్ప ఇది పూర్తి కాదు, ఎవరిని అడగలేము. ప్రపంచంలో ఎవరైనా సరే వాళ్ళు రకరకాలుగా అందంగా అద్భుతంగా మాట్లాడి మోసం చేస్తున్న ఈ ప్రస్తుత సమాజంలో మనం చెప్తే, నేను భగవద్గీత చెప్తున్నాను, రికార్డ్ చేస్తున్నానంటే అవతల వాడికి నమ్మాల్సిన అవసరం ఏమిటి? నన్ను కూడా దొంగలాగానే ట్రీట్ చేస్తాడు కదా. ఇప్పుడు ఈ దశలో నేను ఎవరిని అడగలేను కదా. ఇట్లా హ్యూమిలియేట్ అవుతున్నప్పుడు రక్షించినవి ఇవి. ఎవరో మహానుభావుడు చూస్తాడు, ఎక్కడో ఇంటర్వ్యూ చూస్తాడు, కనెక్ట్ అవుతాడు, వస్తాడు, వర్క్ అంతా చూస్తాడు. మీరు కంగారు పడకండి శాస్త్రి గారు, దీనికి నేనున్నాను. అట్లాగే ఈ నవయుగ కన్స్ట్రక్షన్స్ ఆయన తెలుగు భగవద్గీత విడుదల కావడానికి ఆ మహాత్ముడు విశ్వేశ్వరరావు గారు. ఇంకొక ఇప్పుడు ఒక ప్రధానమైన ఘట్టం ఉంది. ఇదైతే అసలు ఇంకా దారుణమైన ఒక స్థితి, అది నేను ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పలేను. కానీ దీన్ని కూడా ఈ రుద్రాక్షలు అలా రక్షించుకుంటూ వచ్చాము. ఈ ఒక రుద్రాక్షలు కాదు, ఈ రుద్రాక్షలు కావచ్చు, ఒక 4-5 తులసిమాల కావచ్చు, రుద్రాక్షలు కావచ్చు, నిరంతరం భగవద్ ధ్యానం కావచ్చు. అంటే ఇవి ఎవరిచ్చారు సార్ ఇవన్నీ? ఇది నేనే, అంటే ఈ రుద్రాక్షలు కూడా ఏమిటంటే, ఏది పడితే అది మీరు దొరికింది కాబట్టి ధరించుకోకూడదు. మీ జాతకాన్ని బట్టి, మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ తీసుకుని మీ జాతకం వేసి, ఆ జాతకంలో నక్షత్రాలు ఏ పొజిషన్స్ ఉన్నాయో చూసి, రెండోది మీకేం కావాలో తెలుసుకుని ఏం కావాలనుకుంటున్నారో, మీరు బిజినెస్ మ్యాన్, మీ సంకల్పం, మీరు బిజినెస్ మ్యాన్ కావాలనుకుంటున్నారా, ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలనుకుంటున్నారా, అశాంతిగా ఉన్నారా, ధనం కావాలా, ఇలాంటివన్నీ ఈ రెండింటికి మ్యాచ్ చేసి సూచిస్తారు. మళ్ళీ వాళ్ళు కరెక్ట్గా ఉండాలి. వాళ్ళు మళ్ళీ ఆధ్యాత్మిక వాళ్ళు ఏంటంటే ఇండోనేషియా రుద్రాక్షలని, నేపాల్ రుద్రాక్షలని ఉంటాయి. నేపాల్ రుద్రాక్షకి శక్తి ఎక్కువ, ఆ భూమి మీద పండిన రుద్రాక్షకి శక్తి అమితమైంది. అలాగే ఈ మెడలో ఇవి తులసి, అవి మీ దగ్గరకు వచ్చినప్పుడు అందరికి మెడలో నేను తులసి మాల వేస్తాను. తులసి కృష్ణుడికి సంకేతం, తులసి దళం, తులసి అయిన బృందావనం అన్నాం కదా, బృంద అంటే తులసి. ఏంటి సార్ దానిలో ఉన్న విశిష్టత? పవిత్రమైన ప్లాంట్స్ లో అది అతి పవిత్రమైంది. అది ఆక్సిజన్, చాలా గొప్ప ఆక్సిజన్ రిలీవరు. సో అది వేసుకుంటాం ద్వారా మనం, అంటే చివరికి మన తులసి నీళ్లు, తులసి తీర్థం చివరికి శ్రీకృష్ణ పరమాత్మ కూడా మీకు రుక్మిణీదేవి ఒక తులసి దళం వేయడం వల్ల ఆ భక్తితో, పత్రం పుష్పం ఫలంతో, ఆయన ఊరికే స్పీచెస్ ఇచ్చేవాడు కదా కృష్ణుడు. భలే మాట్లాడు, అందంగా మాట్లాడు, అద్భుతంగా మాట్లాడతాడు, ఆచరణీయంగా మాట్లాడతాడు.
ఏది చెప్పటం వల్ల లోకం దాన్ని అనుసరిస్తే వాడి జన్మ సార్థకం అయిపోతుందో అది మాత్రమే చెప్తాడు. ఇప్పుడు భారతదేశం అనేది ఒక పుణ్యభూమి, జ్ఞానభూమి, ధర్మభూమి అని అంటుంటారు మన వాళ్ళు. అలాగే ఎన్నో దేవాలయాలు, ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ దేశంలో తప్పనిసరిగా మన ఈ దేవాలయానికి మనిషి ఈ భూమిలో పుట్టినవాడు తప్పనిసరిగా ఈ దేవాలయాలకు వెళ్ళాలి అని అనిపించిన వాటిలో మీ దృష్టిలో ఏమేమి ఉన్నాయి, మీరు వెళ్ళారు అటువంటివి? నేను చాలా దేవాలయాలకు వెళ్ళాను. 2006 దాటిన తర్వాత నా దేవాలయ సందర్శన ద్వారా నేను పొందిన సంతృప్తి వేరు. దానికి ముందు క్యాజువల్గా ఏదో స్నేహితులతో వెళ్ళటం, అమ్మా నాన్నలతో వెళ్ళటం, చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళతో వెళ్ళటం, ఇది వేరు. మీరు ఒక దశ దాటిన తర్వాత ఏమిటంటే దేవాలయంలో నిరంతరం అక్కడ చేసే వేద సహిత, మంత్ర సహిత పూజాది కార్యక్రమాల ద్వారా మీరు ప్రతిష్ఠించిన విగ్రహంలో ఉండే శక్తి ఆ ఊరు మొత్తానికి దర్శించిన ప్రతి వ్యక్తికి చేరుతుంది. దీన్ని వైబ్రేషన్ అంటాం మనం. తరంగాలు, ఆధ్యాత్మిక తరంగాలు, భక్తి తరంగాలు, పరమాత్మకి ఉన్న ప్రకృతి తరంగాలు, ప్రకృతి అంతా వ్యాపించి ఒకచోట నిక్షిప్తమై ఉన్నట్టు. అంటే ఎంతటి సమస్యల్లో మీరు అందుకనే చూడండి, తిరుమల వెళ్తే చాలామంది భక్తులు అక్కడ దాకా మామూలుగానే ఉంటారు, రకరకాల కబుర్లు మాట్లాడుకుంటూ ఉంటారు. మధ్యలో ఎవడో గోవింద అని అరిస్తే వీడు కూడా అరుస్తూ ఉంటాడు అందులో కలి అని. ఒక్కసారి పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోగానే వెక్కి ఏడుస్తుంటారు చూడండి. గర్భగుడిలోకి వెళ్ళగానే ఏంటది, వెంటనే అక్కడికి వెళ్ళి స్వామిని ఆలింగనం చేసుకోవాల్సిన అనిపించడం ఏంటి, అవుట్ బర్స్ట్ అయిపోవడం ఏంటి, ఆయనేం మాట్లాడలేదు, ఆయన అలాగే నిలబడి ఉంటాడు. మహానుభావుడు రాస్తాడు, నీ ముందరే నిలిచిన వేళ కనులు మూసి తిని ఎందుకని అంటే బంధించిన నీ సుందర రూపం జారిపోవునేమోనని. స్వామివారిని హృదయం నిండా ప్రతిష్ఠించుకోవాలంటే మనం కళ్ళు మూసుకోకూడదు, కళ్ళు తెరిచే పరమాత్మని అలా ప్రింట్ తీసుకోండి, జెరాక్స్ తీసుకోండి. ఇప్పుడు ఇంకో తీరే చెప్తారు, మనం ఆయన చూడటం, ఆయన మనల్ని చూడాలి. ఆయన మనల్ని చూడాలంటే చాలా క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ ఏమిటో చెప్తున్నాడు. భక్త్యా తు అనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తప. మానవుడికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏముంటే నువ్వు అనుగ్రహిస్తావు మీ దగ్గర రావాలంటే అంటే అన్నాడు అనమాట. వేద యజ్ఞ దాన తపశ్చర్యాది పుణ్యకర్మల చేతను దర్శింప శక్యముగాని ఈనా విశ్వరూపమును మనుజలోకమున నీవు తప్ప మరెవ్వరును దర్శింపలేదు. ఫస్ట్ ఆ కాంప్లిమెంట్ ఇచ్చాడు. రెండవది, నన్ను చేరాలంటే ఏమి చేయాలంటే భక్త్యాతు అనన్యయా శక్య. ఇది అసలు ప్రపంచం గుర్తుపెట్టుకోవాల్సింది. అన్డైవర్టెడ్ కాన్సన్ట్రేషన్ పేరే తపస్సు. నువ్వు తప్ప నాకు ఇంకెవరూ అక్కర్లేదు, నువ్వే అల్టిమేట్ అనుకుంటే నేను నీ వంక చూస్తాను. అల్టిమేట్ అని అనుకుంటే సరిపోదు. అల్టిమేట్ అనుకునేవాడికి ఉండాల్సిన ప్రధానమైన లక్షణం ధర్మ మార్గం. గుర్తుపెట్టుకోవాల్సింది భక్తికి కాంబినేషన్ ధర్మం. తిరుమల వెళ్ళి వందల కొద్ది కోట్లు హుండీలో వేసి ఇది దిగి వెళ్ళి నమస్కారం చేసి అవన్నీ నేనే వేసాను. ఆర్ యు సాటిస్ఫైడ్? ఇంకేమైనా కావాలంటే కల్లోకి వచ్చి చెప్పు, నేను అవి కూడా వేస్తాను అంటే అట్లా వాడికి అసలు ఇవన్నీ పత్రం పుష్పం ఫలంతో ఏమంటున్నాడు. నీకు భక్తి లేకుండా డబ్బు ఇస్తే వాడేం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో లేడు. పరమాత్మ నీలో ఉన్న ధర్మగుణాన్ని చూసే నీకు ఇవ్వాల్సింది ఇస్తాడు. ఇవ్వాల్సింది ఇచ్చినప్పుడు వాడు ఇచ్చాడని నువ్వెలా గుర్తించాలంటే నువ్వు జ్ఞాన నేత్రంతో చూడగలిగితే నీ సక్సెస్సే పరమాత్మ. మరో శ్లోకంలో పరమాత్మ ఏం చెప్తాడంటే అర్జునుడి ద్వారా ప్రపంచ మానవాళికి మత్కర్మ కృన్మత్ పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవా పాండవా నేనే పరమగతి అని నమ్మవలెను. సమస్త కర్మలను భక్తి శ్రద్ధలతో నాకే అర్పించవలెను. సంగరహితుడై సంఘం అంటే ఆసక్తి, అటాచ్మెంట్ బాధ్యత ఉండాలి, అటాచ్మెంట్ ఉండకూడదు. అటాచ్మెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బాధ. ఇది నాది అనుకున్నావు, తర్వాత కాలంలో అది నీ నుంచి విడిపోయింది, ఏడుపు. అది నీ పిల్లలైనా, సమాజమైనా, నువ్వు కొనుక్కున్న వస్తువైనా, భోగ వస్తువైనా, నువ్వు సంపాదించుకున్న ఆస్తి అయినా, తర్వాత కాలం లేకపోతే ఏడుపే. అంతవరకే అది. అంటే మీరు ఇంతగా శ్రీకృష్ణుడి యొక్క అనన్యమైన భక్తితో మీరు ఆ భగవద్గీతను ఆచరిస్తున్న క్రమంలో ఆ భగవద్గీత కోసమే మీరు కష్టపడుతున్నారు, కృషి చేస్తున్నారు, చాలా జరుగుతుంది. 9 గంటల భగవద్గీతకు ఇక్కడ చాలా చిన్న విషయం అండి, అంటే సందర్భం వచ్చింది కాబట్టి. భగవద్గీత కోసమే కష్టపడ్డం అంటే యాజ్ ఏ సింగర్ మనం చనిపోయిన తర్వాత మన శవం దగ్గర మూగేవాళ్ళు ఏమనుకుంటారు, వీడు ఏమన్నా సరదాగా వచ్చిపోయాడా, తిరిగి లోకానికి ఏదైనా ఇచ్చిపోయాడా, ఊరికి చచ్చిపోయాడా, ఇలా అనుకుంటారా? లేకపోతే ఇట్లాంటి విలువైన వ్యక్తిని ఈ స్ఫూర్తి తీసుకుని మరికొంతమంది ఎదగాల్సినంత స్ఫూర్తి ప్రపంచానికి ఇచ్చిపోయాడని నమస్కరించాలా?
కోట్ల మంది రాజులు పరిపాలిస్తే కొంతమంది పేర్లు మాత్రమే గుర్తుపెట్టుకున్నాం ఏమిటి? ఇవాళ ఇప్పుడు నిజంగా చరిత్ర తవ్వుతుంటే సంభాజీ, శివాజీ వెళ్ళిపోయిన 395 సంవత్సరాల తర్వాత ఇవాళ ఆయన జయంతి జరుపుకుంటున్నామా? ఎంత గొప్పవాడై ఉంటాడండి. ఈ తలుచుకునే లిస్టులో మన పిల్లల్ని తయారు చేయలేమా? నేను తల్లులకి చెప్తోంది అది. భగవద్గీత ద్వారా ఏదో భగవద్గీత నేను నేర్చుకున్నాను, నేను పాడేశాను, ఆ పాడేసింది అయిపోయింది. అది వెనకటి రోజు నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఎంతసేపు వెనక చేసేసాను, ముందు ఏం చేయాలో ఆలోచించు, అప్పుడు రేపేం చేయాలో ఆలోచించు, ఇవాళ ఏం చేస్తున్నావు ఆలోచించు. మనం చేసేసాం, మొన్న అయిపోయింది. అది నెక్స్ట్ చేయాల్సింది ఏమిటి? నేను ఆ పాయింట్ దగ్గరే భగవద్గీత పాడడంతో అయిపోలేదు, పాడడంతో ఆపేస్తే ఇది కూడా సంపూర్ణంగా శవాల దగ్గర పెట్టేయడానికి మన వాళ్ళు రెడీగా ఉంటారు. కాదురా నాయన, అక్కడ పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే సహేతుకంగా చెప్పాలి. ఇది కర్తవ్య బోధన అయినా మన పిల్లలకి ముందు ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలతో మీ విలువైన సమయాన్ని గడపండి. ఎలా గడపాలంటే ఈ దేశం గొప్పదనం గురించి చెప్పండి, తల్లిదండ్రుల గొప్పదనం గురించి చెప్పండి, మాతృదేవోభవ అంటే చెప్పండి, పితృదేవోభవ అంటే చెప్పండి, అసలు వీళ్ళు దేవుళ్ళు ఎలా అయ్యారో చెప్పండి. తైత్రీయ ఉపనిషత్తు వీళ్ళని దేవుళ్ళుగా ఎందుకు ప్రస్తావించిందో చెప్పండి. ఎందుకు దేవుళ్ళతో కంపేర్ చేసే మాతృదేవోభవ ఎందుకైంది అంటే తల్లికి దేవుడికి ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం తెలియదు. అందుకని తల్లి దేవత. తండ్రి కూడా పిల్లలకి ఇవ్వడమే తెలుసు. నేను నా శాలరీ అంతా, నా సంపాదన అంతా నీకోసమే తగలపోసాను, నువ్వు పెద్దవాడమైన తర్వాత తిరిగి నాకు అదంతా ఇచ్చేయాలి రోయ్ అని ఎప్పుడన్నా అడుగుతాడా? అందుకని ఆయన కూడా ఇవ్వటమే తెలుసు, ఆయన కూడా దేవుడే. ఇలా చెప్పండి అని చెబుతూ స్కూల్స్లో చెప్పట్లేదు. హిందూయిజం పాడైపోయింది, అది సర్వనాశనం అయిపోయింది. ప్రభుత్వాలు కాదు, ముందు తల్లిదండ్రులు గుర్తించండి. హడావిడిగా ఉండకండి, రోజంతా బిజీగా ఉండకండి. వాళ్ళు బతికేదో వాళ్ళు బతుకుతున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు, బర్త్డేలు చేసుకుంటున్నారు. వాడు క్లబ్కి వెళ్తున్నాడో, పబ్కి వెళ్తున్నాడో, గుడికి వెళ్తున్నాడో తెలియదు, అబ్జర్వేషన్ లేదు. ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం పురుషుడు బీజం, స్త్రీ క్షేత్రం. స్త్రీని క్షేత్రం అంటారు, పురుషుణ్ణి బీజం అంటారు. బీజం పాడైతే బీజానికి మాత్రమే నష్టం శర్మగారు. క్షేత్రం పాడైతే కుటుంబానికి, సమాజానికి నష్టం. ఏ రకంగా నష్టమో ఇవాళ దురదృష్టవశాత్తు మనం సోషల్ మీడియా చూస్తున్నాం. మనకు ముందు ఒక రిఫరెన్స్ చెప్పుకున్నాం, ఝాన్సీ లక్ష్మీబాయి అన్నాం. స్త్రీ అంటే ఎవరంటే ఝాన్సీ లక్ష్మీబాయి అన్నాం. ఇంకొంచెం వెనక్కి వెళ్తే సీతమ్మ తల్లి అన్నాం. డిప్రెషన్లో ఉన్నప్పుడు లేకపోతే చాలా క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడు రాముడి భాషను కూడా కరెక్ట్ చేసేది సీతమ్మ. నేను వెళ్ళి 14 క్షణాల్లో గడిపేసి వచ్చేస్తాను, అత్తమామలు జాగ్రత్తగా చూసుకుంటుంది, వాళ్ళకి ధైర్యంగా ఉండు, వాళ్ళ దగ్గర ఉండు. ఎందుకు వద్దంటున్నానంటే అక్కడ చాలా చాలా క్రూర మృగాలు ఉంటాయి, నీకు మ్యాచ్ అవ్వదు, ఎవరికి ఆహారం అయిపోతామో తెలియదు. ఇక్కడ హంసతూలికా తల్పాలపైన భోగించవలసిన ఆనందాలని, భోగాల్ని అనుభవించవలసిన నువ్వు అక్కడ కట్టిక బండల మీద నువ్వు పడుకోలేవు. క్రూర మృగాలు ఉంటాయి. ఇవన్నీ చెప్తుంటే క్రూర మృగాలు ఉంటాయా అంటే, క్రూర మృగాలు ఉంటే వాటి నుంచి ఇన్ని కోట్ల మందిని రక్షించే ప్రభు స్థానంలో ఉన్న నువ్వు క్రూర మృగాల నుంచి నన్ను రక్షించలేని దుర్బల స్థితిలో ఉన్నావా? నీ భార్యని రక్షించలేని లోకాన్ని అని ఇప్పుడు నీలో నేను స్త్రీత్వాన్ని చూస్తున్నా, పురుషుణ్ణి చూడలేదు అని కర్తవ్య బోధ చేసి. ఎంత గొప్ప మాట అది. ఇవాళ చిన్న తేడా వస్తే నేను సంపాదిస్తున్నా, నువ్వు సంపాదించడం ఏంటి, నేను సంపాదిస్తున్నా, కాబట్టి ఇమ్మీడియట్గా విడిపోదాం. అదేంటి, మన పెళ్ళై 6 నెలలు అయింది కదా, 6 నెలలైనా 6 క్షణాలైనా సరే ఇట్లాంటి వాడిని నేను బేర్ చేయలేను. అర్జెంటుగా మన సమస్యను పరిష్కరించుకోవడం అనేది కాదు ఇవాళ ప్రధానం, వెంటనే విడిపోవడం. పెళ్లిళ్ళకి వెళ్ళాలంటే భయం వేస్తోంది శర్మ గారు. దానికోసం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి తయారై ఫ్యామిలీని తీసుకుని ఒక గిఫ్ట్ ఏదో తీసుకుని బొకే తీసుకోవడానికి కూడా గంట పెడుతోంది. ఇంత ట్రాఫిక్లో జర్నీ చేసి దీనికోసం ఇంత ఖర్చు పెట్టి మనం శతమానం భవతిని ఆశీర్వదించి అధిక దుఃఖమైన ఆనందమైన కలసి చెమ్మగిల్లు కనులు రెండు ఆలుమగల జంట అట్లున్న ఎప్పుడే సౌఖ్య జీవనము సాధ్యమగును. అలా సీతారాముల్లాగా బతకండి, ఒకరికొకరులాగా బతకండి. ఇప్పుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా కనిపిస్తున్నారు మీరు ఇప్పుడు ఆనందంగా, కానీ 10 years తర్వాత మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా మీరు కనిపించాలి. మీ డిజిగ్నేషన్ అలా మారాలి. వెనక వచ్చే తరాల వాళ్ళకి వాళ్ళు పెళ్లి చేసుకుని మాత్రం ఏం సుఖపడ్డారులే, మనం కూడా ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనే ఇన్స్పిరేషన్ ఇవ్వద్దు. ఇప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు పెరుగుతున్నాయి, వెంటనే విడిపోతున్నారు, పెళ్లి హంగామా ఆర్భాటంతో పెళ్లిళ్ళు చేస్తున్నారు, ఎవరు కలిసి ఉండలేదు, తగ్గిపోయింది ఆ కాలం. మీరు ఆ దాంపత్య బంధం. అందుకే దీని ఏమంటే ఇంగ్లీష్ లో కూడా ఉంది స్వామి, ఇది క్వాలిటీ టైం అన్నారు కదా, అది మీకు తెలియదా? క్వాలిటీ టైం మీరు ఒకరి కోసం ఒకరు గడుపుతున్నారా? పెళ్ళయిన తర్వాత మీరిద్దరు భార్యాభర్తలైన డిజిగ్నేషన్స్ తో బతకండి, స్నేహితులైన డిజిగ్నేషన్స్ తో బతకండి. భార్యాభర్తలు అంటే ఒకళ్ళు ఎక్కువని ఒకళ్ళు తక్కువని ఈ ఈగోలు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రేమ కానీ, స్నేహం కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఏ బంధమైనా కానీ ఈగోలతో సాధ్యం కాదు. ఈగోలతో దాన్ని నిర్వర్తించలేము, ఈగోలతో కొనసాగించలేము, కేవలం ప్రేమతోనే కొనసాగించలేము. శ్రీకృష్ణ పరమాత్మ ద్వారక రీసెర్చ్ చేసే ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుంది కదా, దాన్ని ఏమంటారు, ఎలా చూస్తున్నారు, ఏమంటారు? దాన్ని ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందండి.
చాలా అవసరం ఉంది. చాలా గొప్ప ఇది. ఇప్పటివరకు అంటే ఆ మధ్య వరకు మీరు చూడండి క్రీస్తు పూర్వం 312లో శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం జరిగింది అని నాసా వాళ్ళు చేసిన పరిశోధనలో డేట్‌తో సహా శ్రీకృష్ణ జననం నిజమే అని నాసా నిర్ధారించింది అని ప్రధానంగా మనకి అన్ని పత్రికల్లో వచ్చింది. ఇప్పుడు చెప్పండి వాడెవడో నిర్ధారించడం ఏంటండి? అంటే ప్రపంచానికి ఈ సైన్స్ ప్రపంచానికి ప్రామాణికత అదేమంటారు మీకు ఇది శాస్త్రీయమేనా అని ప్రతి